హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మైండ్స్ అకాడమీ మన అకాడమీ. ఈరోజు మనం 31st మే అండ్ 1st జూన్లో ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ని డిస్కస్ చేద్దాం. కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేయబోయే ముందు మనము ఇంతకుముందు ప్రీవియస్ క్లాసెస్లో ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్లో కొన్ని క్వశ్చన్స్ చూద్దాం. Who became the first Indian to win the Rudolph V. Schindler Award from the American Society of Gastrointestinal Endoscopy? మొట్టమొదటి భారతీయుడు రుడాల్ఫ్ వి షిండ్లర్ అవార్డును పొందాడు. ఆయన పేరేంటి అని అడుగుతున్నారు. ఈ అవార్డుని ఎవరు ప్రదానం చేశారు? అమెరికన్ సొసైటీ ఆఫ్ గ్యాస్ట్రో ఇంటెస్టినియల్ ఎండోస్కోపీ వాళ్ళు ప్రదానం చేశారు. సో అయితే ఆయన పేరు మనం డిస్కస్ చేసాం, డి నాగేశ్వర్ రెడ్డి. సో ఈయన ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ యొక్క ఫౌండర్గాను మరియు చైర్మన్గాను ఉన్నారు. మనకందరికీ తెలుసు. రుడాల్ఫ్ వి షిండ్లర్ గురించి కూడా మనం డిస్కస్ చేసాం. ఆయన గ్యాస్ట్రోస్కోపీలో ఆయన్ను పితామహుడిగా అభివర్ణిస్తారు అని కూడా మనం చెప్పుకున్నాం. అంతేకాకుండా నాగేశ్వర్ రెడ్డి గారికి పద్మభూషణ్ అవార్డు 2016లో వచ్చిందని కూడా మనం డిస్కస్ చేసుకున్నాం. గుర్తుపెట్టుకోండి. ఇంటర్నేషనల్ యుఎన్ పీస్ కీపర్స్ డే అబ్జర్వ్డ్ ఆన్. అంతర్జాతీయ ఐక్యరాజ్య సమితి యొక్క శాంతి పరిరక్షకుల దినాన్ని ఎప్పుడు జరుపుకుంటారు? 29th మే. సో ఏదైనా వార్ రావేజ్డ్ కంట్రీస్ కానీ పూర్ కంట్రీస్లో ఐక్యరాజ్య సమితి తరపున చాలా దేశాల నుంచి సైనికులు అక్కడికి వెళ్ళి పీస్ కీపింగ్ మిషన్స్లో ఉంటారు. అలాంటి పీస్ కీపర్స్కి ట్రిబ్యూట్గా ఈ డేని జరుపుకుంటామని మనం డిస్కస్ చేసాం. 29th మేన ఇంటర్నేషనల్ యుఎన్ పీస్ కీపర్స్ డేని జరుపుకుంటారు. అయితే ఇదే న్యూస్కి అనుసంధానంగా మనం ఇంకొక న్యూస్ చెప్పుకున్నాం. ముగ్గురు భారతీయులకు ఇంటర్నేషనల్ డే ఆఫ్ యుఎన్ పీస్ కీపర్స్ తరపున ఐక్యరాజ్య సమితి యొక్క మెడల్ని ప్రదానం చేశారు అని చెప్పి డిస్కస్ చేశాం. వాళ్ళెవరు? కార్పొరల్ యువరాజ్ సింగ్, అంతేకాకుండా ఇవాన్ మైఖేల్ పికాడో అండ్ మూల్చంద్ యాదవ్. సో వీళ్ళ ముగ్గురికి కూడా యుఎన్ మెడల్ లభించింది. సో వీళ్ళు ఎప్పుడు ఇస్తారు యుఎన్ మెడల్ని? చనిపోయిన తర్వాత ఇస్తారు. అంతర్జాతీయంగా రకరకాల దేశాల్లో యుఎన్ పీస్ కీపింగ్ మిషన్ తరపున పోరాడి అక్కడ వాళ్ళ సేవలు అందించి మరణించిన వారికి వారి మరణం తర్వాత పోస్టుమస్లీ ప్రజెంట్ చేసేటువంటి ఐక్యరాజ్య సమితి మెడల్ని పొందినటువంటి భారతీయులు ముగ్గురు: కార్పొరల్ యువరాజ్ సింగ్, ఇవాన్ మైఖేల్ పికాడో అండ్ మూల్చంద్ యాదవ్. అయితే నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన అనాథ బాలల పథకం, మనము లాస్ట్ వీడియోలో డిస్కస్ చేసినటువంటి పిఎం కేర్స్ ఫర్ చిల్డ్రన్, ఈ పథకానికి ఎవరు అర్హులు అంటే ఆ అనాథ బాలలను గుర్తించేటువంటి పోర్టల్ ఏది అని అడుగుతున్నాడు. ఎన్సిపిసిఆర్, నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్, జాతీయ బాలల హక్కుల పరిరక్షణ సంస్థ ఏది? ఎన్సిపిసిఆర్. దానికి సంబంధించినటువంటి పోర్టల్ బాలస్వరాజ్ పోర్టల్ అని ఒకటి ఉంది. ఆ పోర్టల్ ద్వారా ఆయా డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ అందులో ఎవరైతే అనాథ బాలలు ఉన్నారో వాళ్ళ యొక్క డీటెయిల్స్ ఎంటర్ చేయాలని డిస్కస్ చేసాం. అంతేకాకుండా ఈ పథకం ప్రకటించే సమయానికి మొత్తం మీద 577 మంది అనాథ బాలలను మహిళా శిశు సంక్షేమ మంత్రిత్వ శాఖ గుర్తించిందని చెప్పి స్మృతి ఇరానీ గారు చెప్పారని కూడా మనం డిస్కస్ చేసాం. టాటా డిజిటల్ పర్చేజ్డ్ విచ్ ఆన్లైన్ సూపర్ మార్కెట్ కంపెనీ? ఈ న్యూస్ డిస్కస్ చేసేటప్పుడు నేను ఒక క్వశ్చన్ అడిగాను. టాటా డిజిటల్ ఒక ఆన్లైన్ ఈ ఫార్మసీ కంపెనీని కూడా పర్చేస్ చేసింది, ఏంటదని చెప్పి మీరు కరెక్ట్ ఆన్సర్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమెంటింగ్. 1mgని పర్చేస్ చేసింది. అదేవిధంగా సూపర్ మార్కెట్ సెక్టర్లో ఎవరిని పర్చేస్ చేసింది అంటే బిగ్ బాస్కెట్ని పర్చేస్ చేసింది. అరౌండ్ 64% షేర్స్ని పర్చేస్ చేసింది. ఫస్ట్ ఫీమేల్ ప్రెసిడెంట్ ఆఫ్ లోవ్రే మ్యూజియం, ఇది ప్యారిస్లో ఉన్నటువంటి 228 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి అతి ప్రాచీన, ప్రపంచంలోకెల్లా అతి ప్రాచీన మ్యూజియం అని డిస్కస్ చేసాం. ఈ మ్యూజియంకి ఎవరు మొట్టమొదటి మహిళా ప్రెసిడెంట్గా, మహిళా అధ్యక్షురాలిగా ఎంపిక కాబడ్డారు అంటే లారెన్స్ డెస్కార్స్. ఇంటర్నేషనల్ ఎవరెస్ట్ డే కూడా డిస్కస్ చేసాం. 29th మేనే ఇంటర్నేషనల్ ఎవరెస్ట్ డేని కూడా జరుపుకుంటారు. దేన్ని పురస్కరించుకుని ఇంటర్నేషనల్ ఎవరెస్ట్ డేని రికగ్నైజ్ చేశారు అంటే సర్ ఎడ్మండ్ హిల్లరీ, న్యూజిలాండ్కి సంబంధించినటువంటి పర్సన్. అంతేకాకుండా నేపాల్కు చెందిన టెంజింగ్ నార్గే షెర్పా, వీళ్ళిద్దరూ మొట్టమొదటిసారిగా ఎవరెస్ట్ను 29th మే 1953లో అధిరోహించినందువల్ల 29th మేని 2008 నుంచి నేపాల్ ఇంటర్నేషనల్ ఎవరెస్ట్ డేగా గుర్తించింది. ఎందుకు 2008వ సంవత్సరం నుంచి? ఎడ్మండ్ హిల్లరీ అప్పుడు మరణించడం వలన గుర్తించిందని చెప్పి మనం డిస్కస్ చేసాం. న్యూస్లోకి వెళ్తే వరల్డ్ నో టొబాకో డే
వెరీ ఇంపార్టెంట్, చాలాసార్లు ఎగ్జామ్స్లో అడుగుతూ ఉంటారు. నో టొబాకో డే లేదా యాంటీ టొబాకో డే, ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం 31st మే జరుపుకుంటారు. ఈ ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవాన్ని ఎవరు ఆర్గనైజ్ చేస్తారు? వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆర్గనైజ్ చేస్తుంది. ఈ సంవత్సరం ఉన్నటువంటి థీమ్ ఏంటి, ఇతివృత్తం ఏంటి అంటే కమిట్ టు క్విట్. ప్రపంచంలో దాదాపు 60% మంది పొగాకును వదిలేయాలన్నటువంటి ఉద్దేశంతో ఉంటారు. కానీ వాళ్లకు డీ అడిక్షన్ సర్వీసెస్, ఏవైతే పొగాకును వదిలేయడానికి కావాల్సినటువంటి ఫెసిలిటీస్ ఉంటాయో అలాంటివి అందించే సర్వీసెస్కి వాళ్ళకు యాక్సెస్ ఉండదు. కేవలం 30% మెంబర్స్కి మాత్రమే యాక్సెస్ ఉంది, మిగతా 30% మెంబర్స్కి యాక్సెస్ లేదు. అంతేకాకుండా ఈ కోవిడ్-19 పాండమిక్లో కొన్ని మిలియన్స్ ఆఫ్ పీపుల్ పొగాకును మానేశారని కూడా చెప్తున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ కమిట్ టు క్విట్ అని థీమ్ పెట్టడానికి కారణం పొగాకు వాడడం వల్ల చాలా దుష్పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. పొగాకులో ఉన్నటువంటి కెమికల్ ఏంటి? వెరీ వెరీ ఇంపార్టెంట్, నికోటిన్ ఉంటుంది. ఇది నర్వస్ సిస్టమ్ స్టిమ్యులెంట్ అనమాట. అంటే మన నాడీ వ్యవస్థని ఒక రకమైన ఉత్తేజాన్ని కలిగిస్తుంది. అందువల్లనే దానికి అడిక్ట్ అయిపోతుంటారు జనాలు. కేవలం ఉత్తేజాన్ని, ఆనందాన్ని కలిగిస్తే నష్టమేమీ లేదు, కానీ బట్ నికోటిన్ వల్ల చాలా అడ్వర్స్ ఎఫెక్ట్స్ ఉంటున్నాయి. మన ఆరోగ్యానికి చాలా హానికరమైనటువంటి ప్రభావం చూపిస్తుంది. ఏ రకంగా అంటే మన పండ్లు గారపట్టడం, పుచ్చిపోవడం, కానీ నోట్లో తెల్ల మచ్చల్లాంటివి ఏర్పడడం, కానీ అలా తెల్ల మచ్చలు ఫ్యూచర్లో క్యాన్సరస్గా మారేటువంటి అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. అంతేకాకుండా కొన్ని రకాల క్యాన్సర్స్ కూడా పొగాకు కారణమవుతుంది. పొగాకును ఏ రకాలుగా వాడుతున్నారు? నోట్లో పంటి కింద పెట్టుకునేటువంటి పొడిగా వాడుతున్నారు. అంతేకాకుండా లేడీస్ వాడతారు కదండి, కట్ల పొడి అని మన పల్లెల్లో వాడుతుంటారు, ఆ రకంగా వాడతారు. సిగరెట్స్లో వాడతారు, బీడీలలో వాడతారు. ఇలా రకరకాలుగా పొగాకును వాడుతున్నారు. ఈ వరల్డ్ నో టొబాకో డే రోజు రకరకాల ఈవెంట్స్ని, క్యాంపెయిన్స్ని కండక్ట్ చేసి టొబాకో వల్ల ఉన్నటువంటి దుష్పరిణామాలని, సైడ్ ఎఫెక్ట్స్ని అందరికీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ పొగాకును మానుకోవడానికి కావాల్సినటువంటి సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో, డీ అడిక్షన్ సెంటర్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి అవగాహనను కల్పించడానికే వరల్డ్ నో టొబాకో డే జరుపుతుంది ప్రపంచ ఆరోగ్య సంస్థ, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. మరి డీ అడిక్షన్కు ఇటీవల 2019 వరకు కూడా ఈ సిగరెట్స్ ఇండియాలో అవైలబుల్గా ఉండేవి. సాధారణంగా డీ అడిక్షన్ కోసం డాక్టర్స్ అయితే కొన్ని రకాల ట్యాబ్లెట్స్ ఇస్తారు, అందులో కొంత భాగం నికోటిన్ ఉంటుంది. సో దాన్ని వాడుతూ నిదానంగా వాళ్ళు సిగరెట్స్ని మానేస్తారు. కానీ ఈ సిగరెట్స్ అనేవి అందుబాటులో ఉండేవి భారతదేశంలో 2019 వరకు. 2019లో భారతదేశం ఈ సిగరెట్స్ని బ్యాన్ చేసింది. ఈ సిగరెట్స్ అసలు ఎందుకు అందుబాటులోకి వచ్చాయి? ఎవరైతే నార్మల్ ట్రెడిషనల్ సిగరెట్స్ వాడుతూ ఉంటారో దాని నుంచి వాళ్ళు బయటపడడానికి ఒక మార్గంగా ఈ సిగరెట్స్ని ఎంచుకునేవాళ్ళు. ఈ సిగరెట్స్లో ముందు ఏం చెప్పేవాళ్ళు అంటే నికోటినే ఉంటుంది, కానీ కార్సినోజెనస్, క్యాన్సర్ కారకమైనటువంటి వస్తువులు ఏవైతే ఉన్నాయో ఆ ఐటమ్స్ మేము తీసేసి ప్యూర్ నికోటిన్ అందిస్తున్నాము ఈ సిగరెట్స్ ద్వారా అని చెప్పి కార్పొరేట్ కంపెనీలు అందించేవి. ఆ ఈ సిగరెట్స్ని ఎవరైతే సిగరెట్ మానుకోవాలనుకున్నారో వాళ్ళు వాడేవాళ్ళు. మరి దీన్ని 2019లో బ్యాన్ చేశారు. ఎందుకు బ్యాన్ చేశారు అంటే దానికి రకరకాల కారణాలు ఉన్నాయి. మొదటిది, ప్యూర్ నికోటిన్ వాడినప్పటికీ కూడా క్యాన్సర్ వచ్చేటువంటి అవకాశాలు, మన ఆరోగ్యం దెబ్బతినేటువంటి అవకాశాలు ఉన్నాయి, ఫస్ట్ పాయింట్. అంతేకాకుండా ఇందులో ప్యూర్ నికోటిన్ ట్రెడిషనల్ సిగరెట్స్ కంటే కూడా చాలా ఎక్కువ మోతాదులో అందించడం వల్ల చాలా అడ్వర్స్ హెల్త్ ఎఫెక్ట్స్ ఉంటాయని కూడా ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. సెకండ్ పాయింట్. థర్డ్ పాయింట్, ఈ నికోటిన్ కాకుండా మిగతా ఫ్లేవరింగ్ ఏజెంట్స్ లేకపోతే అడిటివ్గా ఏమైనా యాడ్ చేస్తారు కలరింగ్ కోసం, వీటికి ఇలా యాడ్ చేసే వాటిల్లో ప్రొపైలిన్ గ్లైకాల్ అండ్ వెజిటబుల్ గ్లిసరిన్, ఈ రెండు చాలా హార్మ్ఫుల్ అని కనుక్కున్నారు. సో ఈ రెండు ఉండడం కూడా థర్డ్ ఇంపార్టెంట్ పాయింట్ టు బ్యాన్ ఈ సిగరెట్స్ ఇన్ ఇండియా. ఇంకొక ప్రధానమైనటువంటి పాయింట్, ఫోర్త్ పాయింట్ ఏంటి అంటే సాధారణంగా ట్రెడిషనల్ సిగరెట్స్ అలవాటు ఉన్న వాళ్ళు ఈ సిగరెట్స్ వాడతారు దాన్ని మానుకోవడం కోసం, అది ఫైన్. బట్ చాలామంది యూత్, యంగ్ అడల్ట్స్ వీళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళకి ఇంతకుముందు ట్రెడిషనల్ సిగరెట్స్ అలవాటు లేనప్పటికీ ట్రెడిషనల్ సిగరెట్స్ని మానుకోవడానికి ఆల్టర్నేటివ్గా వచ్చాయి కాబట్టి అవి మంచివే అనుకొని ఈ సిగరెట్స్ను స్టార్ట్ చేయడం మొదలు పెడుతున్నారు. ఇలా అలవాటు లేని వారికి లేదా అలవాటు చేసుకునే అవకాశం లేని వారికి కూడా ఒక అవకాశాన్ని ఇచ్చినట్లుంటుంది అన్నటువంటి ప్రధానమైన కారణం చేత వీటిని బ్యాన్ చేయడం జరిగింది.
అంతేకాకుండా ఇందులో లెడ్, క్రోమియం, నికెల్ ఇలాంటి హానికరమైనటువంటి మెటల్స్ ఉన్నాయి. ఈ మెటల్స్ వల్ల క్యాన్సర్, ట్యూమర్స్ వచ్చేటువంటి అవకాశం ఉంది. అంతేకాకుండా ఫార్మాల్డిహైడ్ లాంటి కెమికల్స్ కూడా ఉన్నాయి. సో ఈ అన్ని కారణాల వల్ల ఈ సిగరెట్స్ని బ్యాన్ చేశారు. అయితే కొంతమంది బ్యాన్ చేయడానికి అపోజ్ చేస్తూ బ్యాన్ చేయడం తప్పు అని కూడా వాదిస్తున్నారు. దానికి ప్రధానమైనటువంటి కారణాలు ఏంటి అంటే, మీరు ట్రెడిషనల్ సిగరెట్స్ లేదా పొగాకు సంబంధించినటువంటి చుట్టలు కానీ, బీడీలు కానీ ఇవన్నీ బ్యాన్ చేయలేదు. కానీ వేపింగ్ డివైసెస్, ఈ పాయింట్ కూడా గుర్తుపెట్టుకోండి. వేపింగ్ అంటే ఈ సిగరెట్స్ని వాడడాన్నే వేపింగ్ అంటారు. ఈ టర్మ్ గుర్తుపెట్టుకోండి. కానీ వేపింగ్ డివైసెస్ని మాత్రమే మీరు బ్యాన్ చేశారు. ఎందుకు? ట్రెడిషనల్ సిగరెట్స్ వాడితే క్యాన్సర్స్ రావా? సో కరెక్టే కదండి. ట్రెడిషనల్ సిగరెట్స్ ఆల్రెడీ ఉన్నాయి, వాటిని బ్యాన్ చేయకుండా వీటిని బ్యాన్ చేయడం తప్పు. వీటిని ఒక సోషియో ఎకనామిక్ ఫ్యాక్టర్గా, సోషియో కల్చరల్ ఫ్యాక్టర్గా కన్సిడర్ చేసి దీని మీద ఎక్కువ ట్యాక్స్ వేయడం ద్వారా మీరు డిస్కరేజ్ చేయాలి తప్ప సిగరెట్స్ని డిస్కరేజ్ చేసినట్లు బ్యాన్ చేయడం అనేది తప్పు అని కొంతమంది వాదన. సో అర్థమైంది కదండి ఈ సిగరెట్స్ యొక్క ఫార్ పాయింట్స్, అగెయిన్స్ట్ పాయింట్స్. మీరు గ్రూప్ 1లో కానీ, యూపీఎస్సీలో కానీ రాసేటప్పుడు, లేదా గ్రూప్ 2లో కూడా వీటి మీద కొన్ని క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంది. వేపింగ్ గురించి కానీ, లేకపోతే ఏ హానికరమైనటువంటి ఇంగ్రీడియంట్స్ ఉండడం వల్ల బ్యాన్ చేశారన్న దానిపైన కానీ. సో దిస్ ఈజ్ అబౌట్ ఈ సిగరెట్స్. వరల్డ్ నో టొబాకో డే సందర్భంగా మనం డిస్కస్ చేసుకున్నాం దాని యొక్క బ్యాక్గ్రౌండ్. ఈ సిగరెట్స్ను బ్యాన్ చేసినటువంటి యాక్ట్ ద్వారా. నెక్స్ట్ ఇంపార్టెంట్ న్యూస్ ఐటమ్ యువ స్కీమ్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అనౌన్స్ చేశారు. ఈ యువ స్కీమ్ దేనికోసం అనౌన్స్ చేశారు అంటే, యువతలో చాలామందికి రీడింగ్ హ్యాబిట్ తగ్గిపోతుంది. ముఖ్యంగా రీడింగ్ హ్యాబిట్ ఎక్కువగా ఉంటేనే రైటింగ్ హ్యాబిట్ వస్తుంది. రీడింగ్ హ్యాబిట్ తగ్గిపోవడం వల్ల రైటింగ్ హ్యాబిట్ కూడా తగ్గిపోతుంది. అందువల్ల అప్కమింగ్ రైటర్స్ కానీ, బడ్డింగ్ ఆథర్స్ కానీ ఉండట్లేదు. సో ఇదొక చెడు పరిణామం ఒక సమాజానికి. క్రియేటివ్ రైటర్స్ ఉండడం వల్ల ఒక థాట్ ప్రాసెస్ జనరేట్ అవుతుంది. ఆ సమాజానికి కావాల్సినటువంటి విజ్ఞాన ఖనుల్లాగా వాళ్ళు తయారవుతారు. కాబట్టి అలాంటి వాళ్ళని తయారు చేయాలి అన్న ఉద్దేశంతో జనవరి 31 నాడు మన్ కీ బాత్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా ఒక పిలుపునిచ్చారు. ఏమని? ఇప్పుడు మనం జరుపుకోబోయేటువంటి ఆగస్టు 15 ఇండిపెండెన్స్ డే నాడు భారతదేశం 75 వసంతాలు పూర్తి చేసుకున్నటువంటి సందర్భంగా, అంటే ఒక స్వతంత్ర భారతదేశంగా అవతరణ చెంది 75 వసంతాలు పూర్తి చేసుకున్నటువంటి సందర్భంగా యువ రైటర్స్, రచయితలు ఎవరైతే ఉన్నారో, మీరు ఫ్రీడమ్ ఫైటర్స్కి సంబంధించి, ఫ్రీడమ్ స్ట్రగుల్కి సంబంధించి, స్వతంత్ర సమరంలో పోరాటానికి ఇంపార్టెంట్ అయినటువంటి కొన్ని ప్లేసెస్కి సంబంధించి, లేకపోతే అన్సంగ్ హీరోస్ అంటారు, అంటే చాలామందికి సుపరిచితం కానటువంటి ఫ్రీడమ్ ఫైటర్స్ గురించి నావెల్స్ కానీ, బుక్స్ కానీ రాయండి అని పిలుపునిచ్చారు. సో ఆ పిలుపులో భాగంగానే యువ స్కీమ్ లాంచ్ చేశారు. వాట్ ఈజ్ యువ? యంగ్ అప్కమింగ్ అండ్ వర్సటైల్ ఆథర్స్. ఈ యువ స్కీమ్ ఎందుకు అంటే, ఈ యంగ్ రైటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మెంటర్షిప్ ప్రొవైడ్ చేసి వాళ్ళని ఇంకా ఆ రంగంలో ముందుకు వెళ్ళేలాగా వాళ్ళకు ట్రైనింగ్ ఇవ్వాలి, తర్ఫీదు ఇవ్వాలన్నటువంటి ఉద్దేశంతో స్కీమ్లో ఏం చేస్తారంటే, ఒక కంటెస్ట్ కండక్ట్ చేస్తారు. ఆ కంటెస్ట్ 1 జూన్ నుంచి 31 జూలై వరకు ఉంటుంది. ఇందాక చెప్పుకున్నట్లే యూత్ని ఫ్రీడమ్ ఫైటర్స్ మీద, ఆ ఇన్సిడెంట్స్ మీద రాయమని పిలుపునిచ్చారు కదా. ఆ రచనల్ని 1 జూన్ నుంచి 31 జూలై లోపు వాళ్ళు సబ్మిట్ చేస్తే ఆ కంటెస్ట్ పీరియడ్లో అనలైజ్ చేసి ఆగస్టు 15 నాడు 75 మంది రచయితలను సెలెక్ట్ చేస్తారు ఈ పోటీ నుంచి. సో ఈ 75 మంది రచయితలకు ఏం చేస్తారంటే, ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి రచయితలు ఎవరైతే ఆథర్స్ ఉంటారో వాళ్ళ తరపున తర్ఫీదు ఇచ్చి వీళ్ళని మెంటార్ చేసి, వీళ్ళు రాసినటువంటి నావెల్స్ కానీ, బుక్స్ కానీ ఏవైతే ఉన్నాయో వాటిని వాళ్ళ మెంటార్షిప్తో ఇంకాస్త మెరుగుపరిచి 15th డిసెంబర్లో పబ్లిష్ చేసి 12th జనవరి 2020 లోపు లాంచ్ చేస్తారు. సో 12th జనవరి 2022. వాట్ ఈజ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ 12th జనవరి? వివేకానందుని యొక్క జయంతి. అంతేకాకుండా జాతీయ యువకుల దినోత్సవంగా భారతదేశం జరుపుకునేటువంటి రోజు కాబట్టి ఆ రోజున ఈ యువ రచయితల యొక్క బుక్స్ లాంచ్ చేస్తారు. సో అంతేకాకుండా వాళ్ళకి 6 నెలల పాటు 50,000 రూపాయలు ప్రతి నెల స్టైపెండ్ కూడా ప్రొవైడ్ చేస్తారు. అర్థమైంది కదండి యువ పథకం. ఇక్కడ పాయింట్స్ హైలైట్ చేశాను. సో యువ రచయితలకు మార్గనిర్దేశకం చేయడం కోసం ప్రధానమంత్రి స్టార్ట్ చేసినటువంటి పథకం, వాళ్ళని మెంటర్ చేయడం కోసం యంగ్ ఆథర్స్ని. సో వాట్ ఈజ్ యువ? యంగ్ అప్కమింగ్ అండ్ వర్సటైల్ ఆథర్స్.
సో యంగ్ రైటర్స్ వాళ్ళు దే విల్ పే ట్రిబ్యూట్ టు హీరోస్ ఆఫ్ ఇండియాస్ ఫ్రీడమ్ స్ట్రగుల్ టు మార్క్ సెలబ్రేషన్స్ ఆఫ్ ఇండియా 75. సో భారతదేశం 75వ స్వతంత్ర దినోత్సవాన్ని జరుపుకోబోతుంది. దీన్ని ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ అని కూడా పిలుస్తున్నాము. ఈ యువ స్కీమ్ని లాంచ్ చేసినటువంటి మినిస్ట్రీ ఏది? ఎడ్యుకేషన్ మినిస్ట్రీ. సో ఎడ్యుకేషన్ మినిస్ట్రీ తరపు నుంచి లాంచ్ చేసింది ఏ డిపార్ట్మెంట్ అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ లాంచ్ చేసింది. ఈ స్కీమ్ని అమలు చేసేటువంటి సంస్థ ఏది అంటే నేషనల్ బుక్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా. వెరీ ఇంపార్టెంట్, ఎన్బిటి అంటారు, నేషనల్ బుక్ ట్రస్ట్ అమలు చేస్తున్నటువంటి ఇంప్లిమెంటింగ్ ఏజెన్సీ. ఈ యువకులు రాసినటువంటి పుస్తకాలను వేరే లాంగ్వేజెస్ కూడా, వేరే భాషల్లో కూడా తర్జుమా చేయడం ద్వారా ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ నినాదం ఏదైతే ఉందో దాన్ని అమలు చేసినట్లుంటుంది. కాబట్టి వాటిని వేరే భాషల్లో కూడా ట్రాన్స్లేట్ చేస్తారు. అంతేకాకుండా ఇంగ్లీష్లో కూడా ట్రాన్స్లేట్ చేస్తారు. కొంతమంది రీజనల్ లాంగ్వేజెస్లో రాసినట్లయితే అలా ఇంగ్లీష్లో కూడా ట్రాన్స్లేట్ చేయడం వల్ల భారతదేశపు స్వతంత్ర హీరోల యొక్క ఆ స్వతంత్రానికి సంబంధించినటువంటి ప్లేసెస్ యొక్క చరిత్ర, హిస్టరీ, భారతదేశపు కల్చర్, సంస్కృతి మిగతా దేశాలకు కూడా తెలుస్తుంది. కాబట్టి ఇంగ్లీష్లో కూడా ట్రాన్స్లేట్ చేస్తారు. సో దిస్ ఈజ్ అబౌట్ యువ స్కీమ్. మీకు అర్థమైంది కదండి. జూన్ 1 నుంచి జూలై 31 వరకు కాంపిటీషన్ కండక్ట్ చేస్తారు. ఈ కాంపిటీషన్ నుంచి 75 మంది యువకులను సెలెక్ట్ చేస్తారు. వాళ్ళ రచనలను వీళ్ళకి అంతర్జాతీయ ప్రఖ్యాతిగాంచినటువంటి రైటర్స్తో మెంటార్షిప్ అందించి వాళ్ళ రచనలను 12th జనవరి నాడు లాంచ్ చేస్తారు జాతీయ యువకుల దినోత్సవం సందర్భంగా. ఇది ఎందుకు లాంచ్ చేస్తున్నారు? భారతదేశం 75వ వసంతం, స్వతంత్ర భారతదేశం 75వ నవ వసంతంలోకి అడుగు పెడుతున్నటువంటి సందర్భంగా దీన్ని ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ అని కూడా పిలుస్తున్నారు. సో ఈ సందర్భంగా యువ రచయితలను మెంటర్ చేయడం కోసం, మార్గనిర్దేశకం చేయడం కోసం స్టార్ట్ చేసినటువంటి స్కీమ్ యువ స్కీమ్. యువ మీన్స్ యంగ్, అప్కమింగ్ అండ్ వర్సటైల్ ఆథర్స్. చైనాస్ 3 చైల్డ్ పాలసీ. చైనా 3 పిల్లల విధానాన్ని మొదలుపెట్టింది. మనకందరికీ తెలుసు 1979లో చైనా 1 చైల్డ్ పాలసీని స్టార్ట్ చేసింది. ఎందుకు స్టార్ట్ చేసింది అంటే ప్రపంచంలోకెల్లా చైనా యొక్క జనాభా చాలా అధికంగా ఉండి ఆ జనాభా యొక్క భారం ఏదైతే ఉందో, వాళ్ళ పోషణ భారం ఏదైతే ఉందో ఆ దేశ అభివృద్ధి కుంటుపడేలా చేయకూడదన్నటువంటి ఉద్దేశంతో 1 చైల్డ్ పాలసీని చైనా ఎప్పుడు స్టార్ట్ చేసింది? 1979లో. కానీ ఈ 1 చైల్డ్ పాలసీని 2016లో స్క్రాప్ చేసి 2016 నుంచి 2 చైల్డ్ పాలసీని స్టార్ట్ చేసింది చైనా. తర్వాత ఇప్పుడు 2021లో 3 చైల్డ్ పాలసీని ఎందుకు స్టార్ట్ చేసింది? మనము ఆల్రెడీ డిస్కస్ చేసాం. చైనా యొక్క సెన్సస్ డేటాను డిస్కస్ చేసేటప్పుడు 2020లో చైనా సెన్సస్ డిసెంబర్ కల్లా పూర్తయింది. ఆ డేటాను బట్టి చాలా తక్కువ గ్రోత్, 0.53% మాత్రమే గ్రోత్ సాధించిందంటే గ్రోత్ రేట్లో చాలా స్టీప్ డిక్లైన్ వచ్చింది చైనా యొక్క జనాభా పెరుగుదలలో. అంతేకాకుండా వాళ్ళ యొక్క జనాభాలో యువకుల శాతం కూడా తగ్గిపోతుంది, వృద్ధుల శాతం పెరుగుతుంది. ఇలా పెరగడం వల్ల ఏమవుతుందంటే వృద్ధుల్ని పోషించడానికి వాళ్ళు ఆధారపడి ఉన్నటువంటి యువకులు తక్కువగా ఉంటే కనుక ఆ దేశ ఆదాయం తగ్గుతుంది. డిపెండెంట్ పాపులేషన్ ఎక్కువ ఉంటారు కాబట్టి ఆ దేశ ఆదాయం తగ్గుతుంది, అభివృద్ధి కుంటుపడుతుంది. అందువలన వీళ్ళు 3 చైల్డ్ పాలసీని స్టార్ట్ చేశారు. వీళ్ళ జనాభాలో ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే వీళ్ళ 1 చైల్డ్ పాలసీ వల్ల స్క్యూడ్ సెక్స్ రేషియో, లింగ నిష్పత్తి, బాలికలకు బాలురకి, మహిళలకు పురుషులకు మధ్య ఉన్నటువంటి నిష్పత్తి చాలా తగ్గిపోయింది. అంటే మహిళలు చాలా తక్కువ మంది వచ్చారు. ఎందువల్ల? ఓన్లీ 1 చైల్డ్ పాలసీ ప్రవేశపెట్టడం వల్ల చాలామంది ఫీమేల్ ఇన్ఫాంటిసైడ్ కానీ లేకపోతే ఫీమేల్ ఫీటిసైడ్ అంటారు, అంటే గర్భస్థ శిశువుని చంపేయడం. ఒకవేళ గర్భంలో ఉన్నది ఆడపిల్ల అని తెలిస్తే 1 చైల్డ్ పాలసీ కాబట్టి గర్భంలోనే ఆ ఆడపిల్లని చంపేయడం, అంతేకాకుండా ఇన్ఫెంట్స్ని ఎక్కడైనా చెత్తబుట్టలో పడేయడం లేదా చంపేయడం ఆడపిల్లలని తెలిస్తే ఇలా చైనాలో జరగడం వల్ల ఆడపిల్లల సంఖ్య, మహిళల సంఖ్య తగ్గిపోయింది. సో స్క్యూడ్ సెక్స్ రేషియో ఉంది. సో ఇది కూడా ప్రధానమైనటువంటి కారణం వాళ్ళు 3 చైల్డ్ పాలసీకి వెళ్ళడానికి. కానీ నిపుణులు ఏమంటున్నారు అంటే ఇప్పుడు 2 చైల్డ్ పాలసీ ఉన్నప్పటికీ కూడా చాలామంది 2 పిల్లలను కనడానికి ముందుకు రావట్లేదు. ఎందుకు? ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో, ఆదాయం తక్కువగా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఒక పిల్లాడిని పెంచుకొని వాళ్ళని డెవలప్ చేసుకొని వాళ్ళ భవిష్యత్తును తీర్చిదిద్దడానికే ఆదాయం సరిపోవట్లేదు. అందుకే చాలామంది 2 పిల్లలను కనడానికి కూడా ఆలోచిస్తున్న సందర్భంలో
ముగ్గురు పిల్లల పాలసీని ప్రవేశపెట్టినప్పటికీ పెద్ద ఉపయోగం లేదని కొందరు చెప్తున్నారు. జర్మనీ యాక్సెప్ట్స్ జెనోసైడ్ ఇన్ నమీబియా. నమీబియా దేశంలో జర్మనీ తన కాలనీ అంటే మన ఇండియాలో బ్రిటిష్ కాలనీ ఏ విధంగా ఉండిందో అలాగా నమీబియాలో జర్మనీ వాళ్ళ కాలనీ ఉండింది. అంటే బ్రిటిష్ వాళ్ళు భారతదేశానికి వ్యాపారం కోసం వచ్చి భారతదేశాన్ని ఒక ఎకనామిక్ కాలనీగానే కాకుండా పొలిటికల్ కాలనీగా కూడా వాళ్ళ పరిపాలనా సామ్రాజ్యంగా కూడా ఏ విధంగా అయితే సృష్టించుకున్నారో అలాగే జర్మనీ వాళ్ళు నమీబియాలో వాళ్ళ కాలనీని ఏర్పాటు చేసుకొని ఉన్నారు 1904-8 సంవత్సరాల మధ్యలో. ఆ సమయంలో జర్మన్ కలోనియల్ సెటిలర్స్కి అక్కడ సెటిల్ అయినటువంటి జర్మనీ వాసులకి వ్యతిరేకంగా హెరెరో అండ్ నామా తెగలకు సంబంధించినటువంటి నమీబియా ప్రజలు తిరగబడ్డారు. ఎందుకు? వాళ్ళ యొక్క భూభాగాలకు వాళ్ళ యొక్క ఎకానమీని దెబ్బతీస్తుంది. ఇతర దేశం నుంచి ఇక్కడికి వచ్చి వీళ్ళ భూభాగాలను లాక్కొని వీళ్ళ వనరులను వాళ్ళు వాడుకుంటుంటే ఎవరు ఊరుకోలేరు. కాబట్టి హెరెరో మరియు నామా అనేటువంటి ట్రైబ్స్కి సంబంధించినటువంటి ప్రజలు ఎదురు తిరిగారు. అప్పుడు జర్మన్ కొలనైజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా పవర్ఫుల్ అవ్వడం వల్ల చాలామందిని ఊచకోతకు గురి చేశారు, చాలామందిని చంపేశారు. దాదాపు 10,000 మందిని చంపారని చెప్తున్నారు. మచ్చుకొక ఉదాహరణ బ్యాటిల్ ఆఫ్ వాటర్బర్గ్ చెప్తారు. బ్యాటిల్ ఆఫ్ వాటర్బర్గ్ జరిగినప్పుడు దాదాపు 65,000 మంది హెరెరో మెన్, విమెన్, చిల్డ్రన్ అంటే పురుషులు కావచ్చు, మహిళలు కావచ్చు, చిన్నపిల్లల్ని కూడా చూడకుండా వాళ్ళందరినీ చంపివేశారు జర్మన్ కలోనియల్ సెటిలర్స్. అయితే ఈ జర్మన్ కాలనీని అప్పుడు ఏమని పిలిచేవాళ్ళంటే జర్మన్ సౌత్ వెస్ట్ ఆఫ్రికా అని కూడా పిలిచేవాళ్ళు. దాదాపు 100 సంవత్సరాల కంటే ఎక్కువ సంవత్సరాల కిందట వీళ్ళు చేసినటువంటి అరాచకాలకు ఇంత జాతి విధ్వంసక చర్యకు ఇప్పుడు జర్మనీ నమీబియాను అపాలజీస్ కోరింది, క్షమించమని కోరింది. అంతేకాకుండా ఈ తెగలు ఏవైతే హెరెరో నామా ఉన్నాయో వాళ్ళ కమ్యూనిటీని అభివృద్ధి చేసే విధంగా వీళ్ళకు ఆర్థిక సహాయాన్ని కూడా ప్రకటించింది. ఎంత అంటే దాదాపు 1 బిలియన్ యూరోస్ కంటే ఎక్కువ కొన్ని ప్రాజెక్ట్స్కి ఆర్థిక సహాయాన్ని ప్రకటించింది. ఆ ప్రాజెక్ట్స్ ఎలాంటివి అంటే హెరెరో నామా తెగల యొక్క అభివృద్ధికి సహకరించేవి. మీరు ఎగ్జామ్కి హెరెరో నామా తెగలు గుర్తుపెట్టుకోవాలి. సో ఏ దేశం నమీబియాను అపాలజీస్ కోరింది అంటే జర్మనీ. బ్యాటిల్ ఆఫ్ వాటర్బర్గ్ గుర్తుపెట్టుకోవాలి, జర్మన్ సౌత్ వెస్ట్ ఆఫ్రికా అని పిలిచేవాళ్ళు. అండ్ ఇప్పుడు ఏం జరగబోతుంది? సో జర్మనీ వాళ్ళ యొక్క నమీబియా యొక్క చట్టసభలో అపాలజీస్ కోరుతారు, క్షమించమని కోరుతారు. ఆ తీర్మానాన్ని నమీబియన్ పార్లమెంట్లోను జర్మన్ పార్లమెంట్లోను ఇద్దరు కూడా ఆమోదిస్తారు. సో దే విల్ రాటిఫై దట్ రెజల్యూషన్ ఇన్ బోత్ ద పార్లమెంట్స్. అయితే హూ ఇస్ ద జర్మన్ ప్రెసిడెంట్? ఫ్రాంక్ వాల్టర్ స్టెయిన్మేయర్. And who is the Namibian president? Haig Geingob. మనందరికీ తెలుసు. Who is the Chancellor of Germany? Chancellor of Germany is Angela Merkel. And what is the currency of Germany? Euro, మనందరికీ తెలుసు. And currency of Namibia, Namibian dollar. And what is the capital of Namibia? Windhoek. WINDHOEK, విండ్హోక్. సో ఇక్కడ చూస్తే నమీబియాకి ఉత్తర ప్రాంతంలో నార్థన్ సైడ్ ఏముంది? అంగోలా కంట్రీ ఉంది, అంతేకాకుండా జాంబియా కూడా ఉంది. ఇక్కడ చూస్తే ఈ చిన్న స్ట్రిప్ కూడా నమీబియానే కాబట్టి జాంబియా నార్థన్ సైడ్ కూడా ఉంది. సౌత్ ఆఫ్రికా ఉంది, ఈస్టర్న్ సైడ్ బోత్స్వానా ఉంది. సో వెరీ ఇంపార్టెంట్. నమీబియా మ్యాప్ కూడా చూడండి, వెస్టర్న్ ఆఫ్రికాలో ఉంది. సో ఆల్మోస్ట్ సౌత్ వెస్టర్న్ ఆఫ్రికాలో ఉంది. నమీబియా యొక్క హిస్టరీ చూసినట్లయితే మనము 1884-1890, 1884-1890 ఈ టైంలో జర్మనీ తన కాలనీగా నమీబియాను ఏర్పాటు చేసుకుంది. అప్పటి నుంచి 1915 వరకు కూడా, సో 1884-1890 మధ్య కాలనైజ్ చేసింది నమీబియాని జర్మనీ. ఆఫ్టర్ దట్ 1915 వరకు కూడా ఆ ప్రాంతాలను జర్మనీ పరిపాలించింది. 1915 తర్వాత ఇది సౌత్ ఆఫ్రికా యొక్క కంట్రోల్లోకి వెళ్ళింది. సో దక్షిణాఫ్రికా ఆధీనంలోకి వెళ్ళింది. 1915 నుంచి 75 సంవత్సరాలు దక్షిణాఫ్రికా ఆధీనంలోకి వెళ్ళింది, అంటే 1990 వరకు.
1990 మార్చి 21న నమీబియా స్వతంత్రాన్ని పొందింది. సో దిస్ ఈజ్ బ్రీఫ్ హిస్టరీ ఆఫ్ నమీబియా. హబుల్ క్యాప్చర్స్ స్ట్రైకింగ్ న్యూ ఇమేజ్ ఆఫ్ NGC 691. సో హబుల్ టెలిస్కోప్, వి నో హబుల్ టెలిస్కోప్ నాసా డిజైన్ డెవలప్ చేసినటువంటి హబుల్ టెలిస్కోప్. అంతేకాకుండా యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ దీనికి అసిస్టెన్స్ కూడా, కోఆపరేషన్ కూడా లభిస్తుంది. సో అందుకే దీన్ని నాసా లేదా ESA హబుల్ టెలిస్కోప్ అని కూడా పిలుస్తారు. ఈ హబుల్ టెలిస్కోప్ ఇప్పుడు NGC 691 అనేటువంటి ఒక గెలాక్సీ యొక్క ఇమేజ్ని రిలీజ్ చేసింది. వెరీ ఇంపార్టెంట్. హబుల్ టెలిస్కోప్ ఏ ఇమేజ్ని క్యాప్చర్ చేసిందని అడుగుతారు. NGC 691 గెలాక్సీ యొక్క ఇమేజ్ని క్యాప్చర్ చేసింది అని మనం ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. సో వాట్ ఈజ్ NGC 691? ఇది ఏరీస్ కన్స్టలేషన్కి, ఏరీస్ అంటే ఒక స్టార్ కన్స్టలేషన్, మనము జోడియాక్ సైన్స్లో వింటూ ఉంటాం. తెలుగులో అయితే మేషరాశి అంటారు, ఏరీస్. సో ఈ ఏరీస్ కన్స్టలేషన్కి 125 మిలియన్ లైట్ ఇయర్స్ దూరంలో ఉన్నటువంటి NGC 691ని క్యాప్చర్ చేసింది. లైట్ ఇయర్స్ అంటే మీ అందరికీ తెలుసు. విచ్ మెజర్మెంట్? లైట్ ఇయర్ మెజర్స్ డిస్టెన్స్. సో లైట్ ఇయర్ అనే మెజర్మెంట్ దేనికి సంబంధించింది? దూరానికి సంబంధించింది. కాంతి ఒక సంవత్సరంలో ఎంత దూరం వెళ్తుందో దాన్ని లైట్ ఇయర్స్ అంటారు. సో 125 మిలియన్ లైట్ ఇయర్స్ దూరంలో ఉన్నటువంటి గెలాక్సీని క్యాప్చర్ చేసింది హబుల్ టెలిస్కోప్. హబుల్ టెలిస్కోప్ గురించి మనం ఒకసారి మాట్లాడుకుంటే 1990లో హబుల్ టెలిస్కోప్ని లో ఎర్త్ ఆర్బిట్లో లాంచ్ చేశారు. తర్వాత ఇప్పటి వరకు కూడా అది ఆపరేషన్లో ఉంది. దాదాపు 31 ఇయర్స్ అవుతుంది హబుల్ టెలిస్కోప్ని లాంచ్ చేసి, కానీ ఇప్పటి వరకు కూడా ఆపరేషన్ ఉంది. 2030-40 కూడా వరకు కూడా అది ఆపరేషన్లోనే ఉంటుంది, తన సేవలను అందిస్తుందని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. హబుల్ టెలిస్కోప్కి సంబంధించి ఇంపార్టెంట్ పాయింట్ ఇంకోటి ఏంటంటే, ఇట్ ఈస్ ద ఓన్లీ టెలిస్కోప్ దట్ హెస్ బీన్ డిజైన్డ్ ఇన్ అ మేనర్ దట్ ఇట్ కెన్ బీ సర్వీస్డ్ బై ఆస్ట్రోనాట్స్ ఇన్ స్పేస్. వ్యోమగాములు, ఆస్ట్రోనాట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు స్పేస్లో డైరెక్ట్గా వెళ్ళేసి అక్కడ సర్వీస్ చేయొచ్చు, అంటే దానికి సంబంధించినటువంటి రిపేర్స్ చేయొచ్చు. ఇలా రిపేర్స్ చేయగలిగేటువంటి ఓన్లీ టెలిస్కోప్, ఆస్ట్రోనాట్స్ డైరెక్ట్గా అంతరిక్షంలోనే రిపేర్స్ చేయగలిగేటువంటి ఓన్లీ టెలిస్కోప్ ఈజ్ హబుల్ టెలిస్కోప్. అసలు ఈ టెలిస్కోప్స్ ఏం చేస్తాయి? టెలిస్కోప్స్ అంతరిక్షంలో ఉన్నటువంటి గెలాక్సీస్కి సంబంధించినటువంటి వాటి యొక్క పరిణామ క్రమాన్ని అర్థం చేసుకోవడానికి ఉపయోగపడతాయి. అంతేకాకుండా ఏవైనా ప్లానెట్స్ ఉంటాయి, అవి ఇంతవరకు మనకు కనిపించకుండా ఉంటాయి. అలాంటి ప్లానెట్స్ని ఐడెంటిఫై చేయడానికి లేదా డిస్కవర్ చేయడానికి, స్టార్స్ని ఐడెంటిఫై చేయడానికి, ఇలా రకరకాల అంతరిక్ష పరిశోధనలకు స్పేస్ టెలిస్కోప్స్ ఉపయోగపడతాయి. గోవా లాంచెస్ సోలార్ బేస్డ్ ఎలక్ట్రిఫికేషన్ ప్రోగ్రామ్. గోవా అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని సోలార్ బేస్డ్ ఎలక్ట్రిఫికేషన్ ప్రోగ్రామ్ని లాంచ్ చేసింది మే 30వ తేదీన. మే 30వ తేదీన గోవా రాష్ట్రంగా అవతరించినటువంటి దినోత్సవం. ఆ రోజే డామన్ అండ్ డయ్యూ కూడా ఒక యూనియన్ టెరిటరీగా, కేంద్రపాలిత ప్రాంతంగా విడిపోయింది. భారతదేశానికి స్వతంత్రం వచ్చే నాటికి గోవా పోర్చుగీస్ వారి చేతుల్లో ఉండేది. 1961లో, వెరీ ఇంపార్టెంట్, 1961లో మన భారత ప్రభుత్వం ఆపరేషన్ విజయ్, దిస్ ఇస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్, ఆపరేషన్ విజయ్ని లాంచ్ చేసి డామన్ అండ్ డయ్యూ ఐలాండ్స్ని, గోవాని కూడా ఆక్యుపై చేసుకుంది. అయితే 1987 మే 30వ తేదీన గోవాని డామన్ అండ్ డయ్యూ యూనియన్ టెరిటరీని సపరేట్ చేసి గోవాకి స్టేట్హుడ్ ఇచ్చింది. సో గోవాకి స్టేట్హుడ్ వచ్చినటువంటి రోజు మే 30వ తారీఖు. ఆ రోజున పురస్కరించుకొని సోలార్ బేస్డ్ ఎలక్ట్రిఫికేషన్ ప్రోగ్రామ్, ఏవైతే రూరల్ ఏరియాస్, గ్రామీణ ప్రాంతాలు ఉంటాయో అక్కడ మామూలు గ్రిడ్ కనెక్టివిటీ, ఎలక్ట్రిక్ సప్లై ఉండదో అలాంటి ప్లేసెస్లో సౌర రశ్మిని ఉపయోగించుకొని ఎలక్ట్రిఫికేషన్ ప్రొవైడ్ చేసేటువంటి ప్రోగ్రామ్ని లాంచ్ చేసింది. ఇది ఎవరెవరు కలిసి ఇంప్లిమెంట్ చేస్తారు అంటే కన్వర్జెన్స్ ఎనర్జీ సర్వీసెస్ లిమిటెడ్ అండ్ గోవా ఎనర్జీ డెవలప్మెంట్ ఏజెన్సీ. వీళ్ళిద్దరి మధ్య అగ్రిమెంట్ కుదిరింది. గ్రామీణ ప్రాంతాల్లో ఎలక్ట్రిసిటీని ప్రొవైడ్ చేసేటువంటి, సోలార్ బేస్డ్ ఎలక్ట్రిఫికేషన్ ప్రొవైడ్ చేసేటువంటి ప్రోగ్రామ్కి. వాట్ ఈజ్ కన్వర్జెన్స్ ఎనర్జీ సర్వీసెస్ లిమిటెడ్? దిస్ ఈజ్ 100% ఓన్డ్ సబ్సిడరీ ఆఫ్ EESL. మనము ఎలక్ట్రిఫికేషన్కి సంబంధించి EESLని ఎక్కువగా వింటూ ఉంటాం. వాట్ ఈజ్ EESL? ఎనర్జీ ఎఫిషియన్సీ సర్వీస్ లిమిటెడ్. వెరీ ఇంపార్టెంట్, ఎనర్జీ ఎఫిషియన్సీ సర్వీసెస్ లిమిటెడ్. ప్రపంచంలోకెల్లా అతిపెద్ద పబ్లిక్ ఎనర్జీ సర్వీస్ కంపెనీ. వెరీ ఇంపార్టెంట్.
దీని యొక్క 100% షేర్స్ ఎవరి దగ్గర ఉన్నాయి? భారత ప్రభుత్వంతో ఉన్నాయి. సో ఇట్ ఈస్ 100% ఓన్డ్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. వరల్డ్స్ లార్జెస్ట్ పబ్లిక్ ఎనర్జీ సర్వీస్ కంపెనీ ఏది అంటే ఈఈఎస్ఎల్. ఈ ఈఈఎస్ఎల్ యొక్క సబ్సిడరీనే సిఈఎస్ఎల్, కన్వర్జెన్స్ ఎనర్జీ సర్వీసెస్ లిమిటెడ్. ఈ కన్వర్జెన్స్ ఎనర్జీ సర్వీసెస్ లిమిటెడ్ అండ్ గోవా ఎనర్జీ డెవలప్మెంట్ ఏజెన్సీ ఒక అగ్రిమెంట్కి వచ్చాయి సోలార్ బేస్డ్ ఎలక్ట్రిఫికేషన్ ప్రోగ్రామ్కి. సో డైరెక్ట్గా ఎగ్జామ్కి ఏమి ఇంపార్టెంట్, ఏ గవర్నమెంట్, ఏ స్టేట్ గవర్నమెంట్ సోలార్ బేస్డ్ ఎలక్ట్రిఫికేషన్ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేసిందని అడగచ్చు? గోవా. సో ఇది ఏ సంస్థ ఇంప్లిమెంట్ చేస్తుంది? సిఈఎస్ఎల్, కన్వర్జెన్స్ ఎనర్జీ సర్వీసెస్ లిమిటెడ్. ఇది ఈఎస్ఎల్ యొక్క 100% ఓన్డ్ లిమిటెడ్. సో అయితే ఈఎస్ఎల్ గురించి మనం ఒకసారి చూస్తే చాలా ఇంపార్టెంట్ అని చెప్పాను కదా, చాలా ఎనర్జీకి సంబంధించినటువంటి ఎక్కడొచ్చినా కూడా ఎలక్ట్రిఫికేషన్ కావచ్చు లేదా ఇతర ఎనర్జీ ఎఫిషియన్సీకి సంబంధించినటువంటి గైడ్లైన్స్ కావచ్చు, వాటిలో ఈఎస్ఎల్ ఎప్పుడు న్యూస్లో నిలుస్తుంది. ఈఎస్ఎల్ 100% ఓన్డ్ బై గవర్నమెంట్, అయితే జాయింట్ వెంచర్ ఆఫ్ ఎన్టీపీసీ అండ్ పవర్ గ్రిడ్. దిస్ ఇస్ ఆల్సో ఇంపార్టెంట్, చాలాసార్లు ఎగ్జామ్స్లో అడిగారు. ఎన్టీపీసీ పవర్ గ్రిడ్ కలిసినటువంటి జాయింట్ వెంచరే ఈఎస్ఎల్. గోవా గురించి మనం మాట్లాడితే గోవాలో ఉన్నటువంటి వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ అండ్ నేషనల్ పార్క్స్ గురించి ఒకసారి ఇంపార్టెంట్ వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ గురించి మనం మాట్లాడితే డాక్టర్ సలీం అలీ బర్డ్ శాంక్చురీ వెరీ ఇంపార్టెంట్. పక్షి సంరక్షణ కేంద్రం డాక్టర్ సలీం అలీ బర్డ్ శాంక్చురీ ఎక్కడుందని చాలా ఎగ్జామ్స్లో అడిగారు. గోవాలో ఉంది. అంతేకాకుండా మహదేయి వైల్డ్ లైఫ్ శాంక్చురీ, భగవాన్ మహావీర్ శాంక్చురీ, దిస్ ఇస్ ఆల్సో ఇన్ గోవా. వాట్ ఈస్ ద లాంగ్వేజ్ ఆఫ్ గోవా? కొంకణి. క్యూరియాసిటీ రోవర్ స్పాట్స్ కలర్ఫుల్ క్లౌడ్స్ ఆన్ మార్స్. అరుణ గ్రహం మీద క్యూరియాసిటీ రోవర్ రంగురంగుల మేఘాలు కనిపెట్టింది. క్యూరియాసిటీ రోవర్ ఎవరు డెవలప్ చేశారు? నాసా డెవలప్ చేసినటువంటి క్యూరియాసిటీ రోవర్ మార్స్ మీదకి వెళ్ళింది. నాసా 2011లో లాంచ్ చేసినటువంటి క్యూరియాసిటీ రోవర్ అప్పటి నుంచి కూడా మార్స్ మీద ఉంది. అది ఇప్పుడు మార్స్లో కలర్ఫుల్ క్లౌడ్స్ని డిటెక్ట్ చేసిందని చెప్పి నాసా చెబుతోంది. మరి దీని యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటి అంటే ఈ క్లౌడ్స్ ఎప్పుడు ఫామ్ అయ్యాయి అన్న దాని మీద శాస్త్రవేత్తలు పరిశోధిస్తున్నారు. ఇవి చాలా ప్రాచీన కాలంలో ఫామ్ అయి ఉండొచ్చు అని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. వీటిని అనలైజ్ చేయడం ద్వారా మార్స్ యొక్క వాతావరణాన్ని వాళ్ళు అనలైజ్ చేస్తారు. అంతేకాకుండా క్లౌడ్స్ ఉన్నాయి అంటే వాటర్ ఉన్నటువంటి అవకాశం ఉందా? మెయిన్గా ఈ రోవర్స్ కానీ ప్రోబ్స్ కానీ ఏవైతే పంపుతున్నారో ఎందుకు పంపుతున్నారు? ఇతర గ్రహాలలో జీవం యొక్క ఆనవాళ్ళు ఏమైనా ఉన్నాయా? జీవం ఆనవాళ్ళు ఉండాలి అంటే దాని యొక్క ప్రిరిక్విజైట్, అత్యవసరమైనటువంటి ఎసెన్షియల్ థింగ్ ఏంటి? మనిషికి వాటర్ ఉంటేనే అందులోంచి లైఫ్ వస్తుంది. కాబట్టి జీవం ఆనవాళ్ళు కనుక్కోవాలంటే నీటి ఆనవాళ్ళు కనుక్కోవాలి. సో టు ఐడెంటిఫై ది లైఫ్ దే విల్ సర్చ్ ఫర్ వాటర్ ఐడెంటిఫికేషన్, దే విల్ సర్చ్ ఫర్ వాటర్ రెమినెంట్స్. ఏవైనా నీటికి సంబంధించినటువంటి ఆనవాళ్ళు ఉన్నాయేమో చూస్తారు. ఈ క్యూరియాసిటీ రోవర్ అనేది ఏ క్రేటర్లో లాంచ్ అయింది? ఇది కూడా ఇంపార్టెంట్. గేల్ క్రేటర్లో లాంచ్ అయింది. మొన్న నాసా పంపించినటువంటి ఇంకొక రోవర్ మార్స్ మీదకి పర్సీవరెన్స్ రోవర్, ఇది ఎక్కడ ల్యాండ్ అయింది? జజేరో క్రేటర్. ఇది కూడా ఇంపార్టెంట్. జజేరో క్రేటర్లో ల్యాండ్ అయ్యి అక్కడ ఉన్నటువంటి శాంపిల్స్ తీసుకొని వాటిని అనలైజ్ చేస్తుంది. ఇక్కడ క్యూరియాసిటీ రోవర్ గేల్ క్రేటర్లో ల్యాండ్ అయింది. అక్కడ ఉన్నటువంటి శాంపిల్స్ని ఇది అనలైజ్ చేస్తుంది. అంతేకాకుండా అక్కడ ఉన్నటువంటి వాతావరణాన్ని కూడా అనలైజ్ చేస్తుంది. సో మనం ఇందాక చెప్పుకున్నట్టే లైఫ్కి ఫేవరబుల్ కండిషన్స్ ఏమైనా ఉన్నాయా అన్న దాని మీదే ముఖ్యంగా కాన్సన్ట్రేట్ చేస్తారు. లేదా లైఫ్ క్రియేట్ అవ్వడానికి కావాల్సినటువంటి అనుకూల వాతావరణ పరిస్థితులు, ఫేవరబుల్ ఎన్వైరన్మెంటల్ కండిషన్స్ ఉన్నాయేమో చూస్తారు. సో అందుకోసమే వీళ్ళు రోవర్స్ని, ప్రోబ్స్ని మార్స్ మీద కావచ్చు, చంద్రుడి మీద కావచ్చు పంపేటువంటి ముఖ్య ఉద్దేశం అన్నమాట. సో ఎగ్జామ్కి ఏమి ఇంపార్టెంట్? క్యూరియాసిటీ రోవర్ లాంచ్డ్ బై నాసా. ఎప్పుడు? అరౌండ్ 2011లో లాంచ్ చేసింది. ఎక్కడ ల్యాండ్ అయింది? గేల్ క్రేటర్లో. ఇప్పుడు కలర్ఫుల్ క్లౌడ్స్ మార్స్లో కనుక్కున్నటువంటి రోవర్ ఏది? క్యూరియాసిటీ రోవర్. సో నాసా యొక్క ఇంకొక రోవర్ ఏది మార్స్ మీద? పర్సీవరెన్స్ రోవర్ అనగానే మీకు ఇంజెన్యూటీ హెలికాప్టర్, మాక్సీ, కార్బన్ డైఆక్సైడ్ నుంచి ఆక్సిజన్ తయారు చేసినటువంటి మాక్సీ తెలుసు. ఈ పర్సీవరెన్స్ రోవర్ ఏ క్రేటర్లో ల్యాండ్ అయింది? జజేరో క్రేటర్లో. ఈ క్రేటర్లో ఉన్నటువంటి సాయిల్ శాంపిల్స్ని ఇది అనలైజ్ చేస్తుంది. వజ్ర కవచ్ డిస్ఇన్ఫెక్షన్ సిస్టమ్.
ముంబైకి చెందినటువంటి ఒక అంకుర సంస్థ స్టార్టప్ కంపెనీ ఇంద్రా వాటర్. సో ఈ ఇంద్రా వాటర్ అనేటువంటి కంపెనీ ఒక డిస్ఇన్ఫెక్షన్ సిస్టమ్ని కనుక్కుంది. దాన్ని క్రిమి సంహారక వ్యవస్థ అంటే ఏవైనా వస్తువులు వాటిలో పెట్టినప్పుడు వాటిపైన ఉన్నటువంటి క్రిములను మనకు ఇక్కడ కావాల్సినటువంటి ముఖ్యంగా దేంటంటే వైరస్ను డిస్ఇన్ఫెక్ట్ చేస్తుంది, వైరస్ని చంపేస్తుంది. సో ఎందుకోసం ఇది కనుక్కున్నారు? కోవిడ్-19 పాండమిక్ టైంలో ఫ్రంట్ లైన్ వారియర్స్, కోవిడ్ వారియర్స్ ఎవరైతే ముఖ్యంగా హెల్త్ వర్కర్స్ ఉన్నారో వాళ్ళు వాడేటువంటి రకరకాల ఎక్విప్మెంట్స్, ముఖ్యంగా పీపీఈ కిట్స్, పర్సనల్ ప్రొటెక్షన్ ఎక్విప్మెంట్ కిట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని వాళ్ళు వాడినప్పుడు, కోవిడ్ పేషెంట్స్ని ట్రీట్మెంట్ అందించినప్పుడు ఆ కిట్స్ పైన SARS-CoV-2 ఆనవాళ్ళు ఏమైనా ఉంటాయి, ఆ వైరస్ యొక్క పార్టికల్స్ ఉంటాయి. ఆ పీపీఈ కిట్లను ఈ డిస్ఇన్ఫెక్షన్ సిస్టంలో పెట్టినప్పుడు వాటిని సక్సెస్ఫుల్గా చంపేస్తుంది అన్నది ఇంద్రా వాటర్ యొక్క ప్రకటన అనమాట. సో దీనివల్ల ఉపయోగాలు ఏంటి? ఆ పీపీఈ కిట్స్ని తిరిగి వాడచ్చు. పీపీఈ కిట్స్ చాలా కాస్ట్లీగా ఉంటాయి, వాటిని తిరిగి వాడచ్చు. అందువల్ల కాస్ట్ను తగ్గించడమే కాకుండా ఎన్వైర్న్మెంట్ కూడా ఉపయోగపడుతుంది. పర్యావరణ పరిరక్షణకి ఏ విధంగా ఉపయోగపడుతుందంటే పీపీఈ కిట్స్ కానీ లేదా ఏదైనా మెడికల్ కిట్స్ కానీ ఎక్విప్మెంట్ కానీ వాడిన తర్వాత వాటిని పడేస్తే మెడికల్ వేస్టేజ్, ఈ మెడికల్ వేస్టేజ్ ఎక్కువ అవడం వల్ల పర్యావరణానికి చాలా దెబ్బ అనమాట. ఎందుకు? మెడికల్ వేస్టేజ్లో చాలా వైరస్లు కానీ బ్యాక్టీరియా కానీ ఉంటాయి. ఇవన్నీ రోగాలను కూడా స్ప్రెడ్ చేయగలవు. సో ఇలాంటి పర్యావరణానికి కూడా మేలు చేసే రకంగా ఈ డిస్ఇన్ఫెక్షన్ సిస్టమ్ యూజ్ అవుతుందని చెప్తున్నారు. విత్ ఇన్ అ ఫ్యూ మినిట్స్లో ఇది మొత్తం డిస్ఇన్ఫెక్ట్ చేయగలదని చెప్తున్నారు. మైక్రో ఆర్గానిజమ్స్ని 1,00,000 టైమ్స్ ఎఫెక్టివ్గా ఇది చంపేయగలదని కూడా చెప్తున్నారు. దీన్ని వేటి మీద టెస్ట్ చేశారు అంటే ఎస్కెరీషియా అనేటువంటి వైరస్ మీద. సో ఎస్కెరీషియా కైండ్ ఆఫ్ వైరస్లు సాధారణంగా వీరి సింగిల్ స్ట్రాండెడ్ RNA వైరస్ అంటారు. మన ఇన్ఫ్లుయెంజా కానీ లేకపోతే ఫ్లూ కలుగజేసేటువంటి ఈ కరోనా వైరస్ కూడా, ఫ్లూ కలుగజేసేవే ఈ కోవిడ్-19 SARS-CoV-2 వైరస్ కూడా RNA బేస్డ్ వైరస్ అనమాట. సింగిల్ స్టాండర్డ్ RNA బేస్డ్ వైరస్. వైరస్లు కొన్ని DNA బేస్డ్ కూడా ఉంటాయి. సో ఇది RNA బేస్డ్ వైరస్, ఇది గుర్తుపెట్టుకోవాలి. సో RNA బేస్డ్ వైరస్ ఎస్కెరీషియా వైరస్ MS2. అంతేకాకుండా ఈ కోలి బ్యాక్టీరియా మీద కూడా వీటిని టెస్ట్ చేశారు. సక్సెస్ఫుల్ అయింది ఆ టెస్ట్. అందువల్ల దీన్ని లాంచ్ చేస్తున్నారనమాట. ఇండియా టు స్టార్ట్ టెస్ట్ అండ్ మిక్స్డ్ వ్యాక్సిన్స్. మనము 16th మే నాడు రియాక్టోజెనిసిటీ అనేటువంటి ఒక టర్మ్ని డిస్కస్ చేసాం. రియాక్టోజెనిసిటీ అంటే 2 మిక్స్డ్ డోసెస్ వేసుకోవడం వల్ల వచ్చేటువంటి రియాక్షన్స్. సాధారణంగా రియాక్టోజెనిసిటీ అంటే ఏదైనా టీకా వేసుకున్నప్పుడు ఆ టీకా వేసుకున్నటువంటి ప్రాంతంలో లేదా ఆ టీకా వేసుకున్నటువంటి ప్రాంతం ఎర్రబడ్డం కానీ, వాపు రావడం కానీ, స్వెల్లింగ్ రావడం కానీ, లేదా ఆ చెయ్యి మొత్తం పెయిన్ ఎక్కువగా ఉండడం, టీకాకు రియాక్షన్గా ఫీవర్ రావడం. ఎందుకు? టీకాలో సాధారణంగా వైరస్కి సంబంధించినటువంటి పార్టికల్స్ కానీ, వైరసే కానీ, చంపినటువంటి వైరస్ కానీ ఉంటుంది కాబట్టి మన ఇమ్యూన్ సిస్టమ్ రెస్పాండ్ అవుతుంది. తద్వారా ఫీవరు, బాడీ పెయిన్స్ ఇలా రియాక్షన్స్ వస్తాయి. సో వ్యాక్సిన్కి వచ్చేటువంటి రియాక్షన్స్ని రియాక్టోజెనిసిటీ అంటారు. దీన్ని మనం ఆ రోజు ఎందుకు డిస్కస్ చేసాం? ఒక డోసు కోవాక్సిన్, ఇంకో డోసు కోవిషీల్డ్, ఇలా మిక్స్డ్ డోస్ వేసుకోవడం వల్ల రియాక్టోజెనిసిటీ ఎక్కువగా ఉంటుందని కొందరు చెప్పారు అని చెప్పి డిస్కస్ చేసాం. అయితే ఇప్పుడు భారతదేశం ఏం చేస్తుంది అంటే మిక్స్డ్ డోసెస్ వేసుకోవడం వల్ల మన ఇమ్యూనిటీ బూస్టప్ చేయడంలో ఏమైనా యూజెస్ ఉన్నాయా అని టెస్ట్ చేస్తుంది. ముఖ్యంగా డాక్టర్ ఎన్కే అరోరా అండ్ వికే పాల్, వీళ్ళిద్దరి పేరు ఎక్కువగా వినిపిస్తూ ఉంటుంది. వికే పాల్ ఎవరు? నీతి ఆయోగ్ హెల్త్ మెంబర్. ఎన్కే అరోరా కోవిడ్-19 వర్కింగ్ గ్రూప్ యొక్క చైర్మన్. అంతేకాకుండా నేషనల్ టెక్నికల్ అడ్వైజరీ గ్రూప్ ఆన్ ఇమ్యునైజేషన్ అంటే వ్యాక్సినేషన్. సో వ్యాక్సినేషన్ ప్రోగ్రాంలో నేషనల్ టెక్నికల్ అడ్వైజరీ గ్రూప్ యొక్క చైర్మన్ డాక్టర్ ఎన్కే అరోరా. సో ఈయన ఆధ్వర్యంలోని గ్రూపు మిక్స్డ్ డోసెస్ వేసుకోవడం వల్ల ఉపయోగాలు కానీ నష్టాలు కానీ ఏమైనా ఉన్నాయా అన్న దాని మీద పరిశోధన చేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా కూడా దీని మీద పరిశోధన జరుగుతోంది. కొంతమంది ఇలా మిక్స్డ్ డోసెస్ వేసుకోవడం వల్ల యూజ్ ఉంటుంది, ఇమ్యూనిటీ ఇంకా ఎక్కువ బూస్టప్ అయ్యేటువంటి అవకాశం ఉంటుందని చెప్తున్నారు. కాబట్టి దాని మీద పరిశోధన చేస్తున్నారు. సో ఈ కాంటెక్స్లో నేషనల్ ఎక్స్పర్ట్ గ్రూప్ ఆన్ వ్యాక్సిన్ అడ్మినిస్ట్రేషన్ ఫర్ కోవిడ్-19 ఇది కూడా ఇంపార్టెంట్. ఈ ఎన్ఈజీ వ్యాక్ యొక్క చైర్మన్ ఎవరు? వికే పాల్. వికే పాల్ ఈజ్ నీతి ఆయోగ్ హెల్త్ మెంబర్. Aspergillosis.
ఆస్పర్జిల్లాసిస్ ఇది ఒక కైండ్ ఆఫ్ ఫంగల్ డిసీజ్ అనమాట. ఏ ఫంగస్ ఇస్తుంది? ఆస్పర్జిల్లస్ ఫంగస్ ఇస్తుంది. మనము కోవిడ్-19 సెకండ్ వేవ్లో బ్లాక్ ఫంగస్ అని, వైట్ ఫంగస్ అని, ఎల్లో ఫంగస్ అని 3 రకాల ఫంగస్ల గురించి మనం మాట్లాడుకున్నాం. ముందు ప్రీవియస్ క్లాసెస్లో కూడా మాట్లాడుకున్నాం. బ్లాక్ ఫంగస్ని మ్యూకర్ మైకోసిస్ అని, వైట్ ఫంగల్ డిసీజెస్ని క్యాండిడాసిస్ అని, ఎల్లో ఫంగస్ సాధారణంగా ఇంటర్నల్ ఆర్గాన్స్ నుంచి స్టార్ట్ అవుతుందని చెప్పి కూడా మనం చెప్పుకున్నాం. మ్యూకర్ మైకోసిస్ యొక్క లక్షణాలు చెప్పుకున్నాం. ముక్కు ఎర్రబడ్డం, కళ్ళు ఎర్రబడ్డం, లేకపోతే ఒక సైడ్ ఫేస్ నొప్పిగా ఉండడము. వైట్ ఫంగస్ లక్షణాలు సాధారణంగా కోవిడ్-19 లక్షణాలని చెప్పుకున్నాం. ఎల్లో ఫంగస్ లక్షణాలు అలసటగా ఉండడం, నీరసించిపోవడం, బరువు తగ్గడం ఇలాంటివని చెప్పుకున్నాం. ఇప్పుడు కొత్తగా ఆస్పర్జిల్లాసిస్ ఫంగల్ ఇన్ఫెక్షన్ కూడా వస్తుంది కోవిడ్-19 పేషెంట్స్లో అని చెప్తున్నారు. ఇది డికేయింగ్ వెజిటేషన్ అండ్ డెడ్ లీవ్స్ మీద ఉంటుంది. ఈ ఫంగస్ ఎక్కడ ఉంటుంది? వెజిటేషన్ ఏదైతే మన ఆర్గానిక్ వేస్ట్ ఉంటుందో, మొక్కలు కానీ అంటే మొక్కల ఆకులు లాంటివి, ఆ చనిపోయినటువంటి ఆర్గానిక్ వేస్ట్లో ఎక్కువగా ఉంటుందని చెప్తున్నారు. దీని యొక్క సిమ్టమ్స్ ఏవి అంటే వెయిట్ లాస్, బరువు తగ్గడం, కాఫ్, దగ్గు ఎక్కువగా రావడం, దగ్గినప్పుడు బ్లడ్ పడడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉండడం, అలసటగా అనిపించడం. ఇవి ఆస్పర్జిల్లాసిస్ సిమ్టమ్స్. ఈ ఆస్పర్జిల్లాసిస్ ఇన్ఫెక్షన్ బ్లాక్ ఫంగస్ అంత ప్రాణాంతకం కాదు అని చెప్తున్నారు. ఇట్ ఈస్ నాట్ యాజ్ డెడ్లీ యాజ్ బ్లాక్ ఫంగస్. కానీ దీన్ని నెగ్లెక్ట్ చేస్తే, స్టార్టింగ్లోనే ట్రీట్మెంట్ తీసుకోకపోతే ప్రాణాంతకం అయ్యేటువంటి అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. ఇది ఎక్కడ కనిపెట్టారంటే యూపీలోని గజియాబాద్, ముంబై, గుజరాత్, సో ఇలాంటి ప్లేసెస్ నుంచి ఆస్పర్జిల్లాసిస్ రిపోర్ట్స్ కూడా వస్తున్నాయని చెప్పి వార్తల్లో చెప్తున్నారు. సో మీకు ఎగ్జామ్కి ఆస్పర్జిల్లాసిస్ ఇది ఏ కైండ్ ఆఫ్ ఇన్ఫెక్షన్, బ్యాక్టీరియలా, వైరలా ఇలా అడిగినప్పుడు ఇది ఫంగల్ ఇన్ఫెక్షన్. చైనా టు సెండ్ 3 astronauts టు స్పేస్ స్టేషన్. సో చైనా స్పేస్ స్టేషన్ని లాంచ్ చేయబోతుందని మనకు తెలుసు. 2022లో లాంచ్ చేస్తామని వాళ్ళు చెప్తున్నారు. దాని యొక్క పేరేంటి? తియాంగాంగ్ స్పేస్ స్టేషన్. దీని గురించి మనం చాలాసార్లు వీడియోలో డిస్కస్ చేస్తూనే ఉన్నాము. సో తియాంగాంగ్ స్పేస్ స్టేషన్ కోసం తియాన్హే మాడ్యూల్నే హెవెన్లీ హార్మోనీ మాడ్యూల్ అని కూడా అంటారని చెప్పుకున్నాం. ఈ తియాన్హే మాడ్యూల్ను తీసుకెళ్ళినటువంటి రాకెట్ ఏది? లాంగ్ మార్చ్ 5B రాకెట్. ఆ లాంగ్ మార్చ్ 5B రాకెటే భూమి మీదకి కంట్రోల్ తప్పి పడిపోయింది. అది ఎక్కడ పడిపోయింది? హిందూ మహాసముద్రంలో, మాల్దీవ్స్ సమీపంలో. ఈ తియాన్హే మాడ్యూల్కి 3 వ్యోమగాములను చైనా పంపనుంది. లాస్ట్ కరెంట్ అఫైర్స్ క్లాస్లో కూడా చైనా ఒక సరుకుల రవాణా రాకెట్ని పంపిందని చెప్పి మనం మాట్లాడుకున్నాం. సరుకుల అంతరిక్ష నౌకని, స్పేస్ క్రాఫ్ట్ని పంపిందని మనం మాట్లాడుకున్నాం. ఈ సరుకుల నౌక కూడా ఎక్కడికి? తియాంగాంగ్ స్పేస్ స్టేషన్కే. ఆ స్పేస్ స్టేషన్లో వాళ్ళకి కావాల్సినటువంటి ఆహారం కానీ, టూల్స్ కానీ, స్పేస్ షూట్స్ కానీ, ఫ్యూచర్లో కండక్ట్ చేయాల్సినటువంటి ఎక్స్పెరిమెంటల్ ఎక్విప్మెంట్ కానీ వీటన్నిటిని మోసుకెళ్ళినటువంటి స్పేస్ క్రాఫ్ట్. దాని పేరేంటి? వెరీ ఇంపార్టెంట్. లాస్ట్ క్లాస్లో మనం డిస్కస్ చేసాం. తియాన్ఝౌ 2. సో తియాన్ఝౌ 2 అనే స్పేస్ క్రాఫ్ట్ ఇది కార్గో స్పేస్ క్రాఫ్ట్ అనమాట. సరుకులను తీసుకెళ్ళింది. అయితే ఇప్పుడు 3 నెలల మిషన్, జూన్లో ఇది లాంచ్ చేయబోతున్నారు. ఇది 3 నెలల మిషన్ అనమాట. ఈ మిషన్లో భాగంగా 3 మేల్ ఆస్ట్రోనాట్స్ని, మగ వ్యోమగాముల్ని పంపనుంది చైనా. ఎక్కడికి? తన యొక్క అంతరిక్ష కేంద్రంలోకి. చైనా అంతరిక్ష కేంద్రం గురించి కూడా మనం చాలాసార్లు డీటెయిల్గా డిస్కస్ చేసాం. మీరు చూడకపోతే ఆ వీడియోస్ ఒకసారి చూడండి. సో వీళ్ళు అక్కడికి వెళ్ళి ఏం చేస్తారు? స్పేస్ వాక్ని ప్రాక్టీస్ చేయడం, అక్కడ రిపేర్స్ ఏమైనా చేయాల్సి ఉంటే వాటిని రిపేర్స్ చేయడం, దాన్ని మెయింటెనెన్స్ చేయడం, అంతేకాకుండా ఎక్స్పెరిమెంట్స్ చేయడం, సైంటిఫిక్ ఎక్స్పెరిమెంట్స్ చేయడం అక్కడికి వెళ్ళి చేస్తారనమాట. 4 నేషనల్ హెల్ప్ లైన్ నంబర్స్ లాంచ్డ్. యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్, కేంద్ర సమాచార మరియు ప్రసార మంత్రిత్వ శాఖ ఇటీవల 4 హెల్ప్ లైన్ నంబర్స్ని లాంచ్ చేసింది. దేనికోసం? కోవిడ్-19 పాండమిక్ రిలీఫ్ యాక్టివిటీస్లో భాగంగా ఈ 4 హెల్ప్ లైన్ నంబర్స్ని ప్రజల కోసం లాంచ్ చేసింది. 1075. ఈ 1075 ఎందుకు? మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ మంత్రిత్వ శాఖకు సంబంధించినటువంటి హెల్ప్ లైన్ ఇది. ఈ 1075 హెల్ప్ లైన్ ద్వారా సో ఆరోగ్యానికి సంబంధించినటువంటి సమస్యలు, కోవిడ్-19 వల్ల కానీ ఇతర ఆరోగ్య సమస్యలు ఏమైనా ఉంటే 1075 హెల్ప్ లైన్కి కాల్ చేయొచ్చు. 1098 ఇది మనందరికీ తెలుసు ముందు నుంచే, చైల్డ్ హెల్ప్ లైన్ నెంబర్ ఇది.
ఈ హెల్ప్ లైన్ ఏ మినిస్ట్రీ కిందకి వస్తుంది? మినిస్ట్రీ ఆఫ్ విమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్. సో చిన్నపిల్లలకు సంబంధించినటువంటి హెల్ప్ లైన్ ఇది. 14566 సీనియర్ సిటిజన్స్ వయోవృద్ధులకు సంబంధించినటువంటి హెల్ప్ లైన్ 14566 ఎవరు లాంచ్ చేస్తారు? సాంఘిక న్యాయం మరియు సాధికార మంత్రిత్వ శాఖ, మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ లాంచ్ చేసినటువంటి హెల్ప్ లైన్. దీని గురించి మనం ఆల్రెడీ డిస్కస్ చేశాం. చిన్నపిల్లల యొక్క ఎమోషనల్ సపోర్ట్ కోసం లాంచ్ చేసినటువంటి హెల్ప్ లైన్ సంవేదన డిస్కస్ చేశాం. అదేవిధంగా వయోవృద్ధుల యొక్క సీనియర్ సిటిజన్స్ యొక్క హెల్ప్ లైన్ 14566, దీన్ని ఈ స్కీమ్ని ఏమంటారు? ఎల్డర్లీ స్కీమ్ అంటారు. సో సంవేదన స్కీమ్ ఈజ్ ఫర్ చిల్డ్రన్, ఎల్డర్లీ స్కీమ్ ఈజ్ ఫర్ సీనియర్ సిటిజన్స్. సో అందులో భాగంగా ఇది ఆల్రెడీ డిస్కస్ చేసాం. అది డిస్కస్ చేసేప్పుడు ఇది కొన్ని రాష్ట్రాల్లో మాత్రమే పరిమితమై ఉంది, పూర్తిగా అన్ని రాష్ట్రాల్లోకి త్వరలో లాంచ్ చేస్తారని చెప్పారని కూడా డిస్కస్ చేసాం. అందుకే ఇక్కడ కర్ణాటక, ఢిల్లీ, మధ్యప్రదేశ్, తమిళనాడు, రాజస్థాన్, తెలంగాణ, ఉత్తరప్రదేశ్ అండ్ ఉత్తరాఖండ్ ఈ రాష్ట్రాల్లో మాత్రమే ఈ హెల్ప్ లైన్ వర్క్ అవుతుంది. ఇంకొక హెల్ప్ లైన్ 08046110007, దీన్ని నిమ్హాన్స్కి సంబంధించినటువంటి హెల్ప్ లైన్గా చెప్తున్నారు. ఈ హెల్ప్ లైన్ యొక్క ముఖ్య ఉద్దేశం మనం ఇందాక చెప్పుకున్నట్టే ఎమోషనల్ సపోర్ట్. ఎవరికైనా సైకలాజికల్గా మెంటల్ హెల్త్కి సంబంధించినటువంటి సపోర్ట్ కావాలంటే ఈ హెల్ప్ లైన్ నెంబర్. అడిషనల్గా ఈ హెల్ప్ లైన్ నెంబర్ దేనికి సంబంధించింది? ఇది ఎప్పటి నుంచో ఉన్నదే, నిమ్హాన్స్ హాస్పిటల్కి సంబంధించి. నిమ్హాన్స్ హాస్పిటల్ ఎక్కడుంది? బెంగళూరులో ఉంది. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరో సైన్సెస్, మన మానసిక ఆరోగ్యానికి, మన నాడీ వ్యవస్థ ఆరోగ్యానికి సంబంధించినటువంటి హాస్పిటల్ నిమ్హాన్స్ హాస్పిటల్, ఇది బెంగళూరులో ఉంది. దీని యొక్క హెల్ప్ లైన్ ఇది కూడా. ఇన్ అడిషన్ టు దోస్ 4 చెప్పారనమాట. సో అంతేకాకుండా ప్రైవేట్ ఛానల్స్ కూడా అడ్వైజరీస్ మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ ఇష్యూ చేసింది. సో ఆ అడ్వైజరీస్ ద్వారా ప్రైవేట్ ఛానల్స్లో కూడా టీవీలో డిస్ప్లే చేయమని చెప్పి కోరిందనమాట. సుప్రీంకోర్టు ఫర్ వన్ ప్రైస్ ఫర్ వ్యాక్సిన్స్, టీకాలకు ఒకే ధర ఉండాలని చెప్పి సుప్రీంకోర్టు వాదించింది. ముఖ్యంగా మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం అరౌండ్ 10th or 11th కరెంట్ అఫైర్స్ వీడియోలో. 218 పేజీల అఫిడవిట్ని భారత ప్రభుత్వం సుప్రీంకోర్టుకు సమాధానంగా సబ్మిట్ చేసింది. సుప్రీంకోర్టు యొక్క పలు ఆర్డర్స్కి సమాధానంగా. దేనికి సంబంధించి? కోవిడ్-19 వ్యాక్సినేషన్ కావచ్చు, కోవిడ్-19 మేనేజ్మెంట్కి సంబంధించి కావచ్చు. ఇక్కడ కోవిడ్-19 వ్యాక్సినేషన్ గురించి కేంద్రం ఏమని సమాధానాలు ఇచ్చింది అప్పుడు ఆ అఫిడవిట్లో అంటే, మా టీకా విధానం నిపుణులతో చేయబడింది కాబట్టి మీరు ఇక్కడ ఇన్వాల్వ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, స్టేట్స్ చాలా క్వశ్చన్స్ అడిగాయి, ముఖ్యంగా వెస్ట్ బెంగాల్. ఇతర రాష్ట్రాలకు లేదా రాష్ట్రాలకు ఒక ప్రైస్ ఉంటుంది, మరి కేంద్రానికేమో తక్కువ ప్రైస్ ఉంటుంది. ఉదాహరణకు 150 రూపీస్ కేంద్రానికి ఉంటే రాష్ట్రాలకు 300, 600 రకరకాల రేట్లు ఉంటున్నాయి. ఎందుకు ఇలా డిఫరెన్షియల్ ప్రైసింగ్ ఉంటుంది? ఈ ప్రైసింగ్ డిఫరెన్షియేషన్ ఎందుకు? అప్పుడు కేంద్రం ఏమని సమాధానం చెప్పింది? మేము తీసుకున్న టైంకి ఎక్కువ వ్యాక్సినేషన్లు మేము బల్క్గా పర్చేస్ చేసాం. మేము దాదాపు 130 కోట్ల జనాభా దృష్టిలో పెట్టుకుని పర్చేస్ చేశాం కాబట్టి బల్క్గా పర్చేస్ చేశాం, అందువల్ల వాళ్ళు తక్కువ ఇచ్చారు. ఇప్పుడు రీటైల్గా తీసుకుంటున్నారు స్టేట్స్ కానీ ప్రైవేట్ హాస్పిటల్స్ కానీ, అందువల్ల వాళ్ళు ఎక్కువ ప్రైస్ చెప్తున్నారు అని చెప్పారు. మరి సుప్రీంకోర్టు ఏం చెప్తుందంటే ఇది ఒక ఇల్లాజికల్ రీజన్. అంతేకాకుండా మీరు 50% తీసుకొని ఎందుకు స్టేట్స్కి 50% ఇస్తున్నారు? మీరే 100% పర్చేస్ చేయండి, తక్కువకు పర్చేస్ చేయండి. అదే పర్చేస్ చేసినటువంటి టీకాలను స్టేట్స్కు సప్లై చేయొచ్చు కదా అన్నటువంటి క్వశ్చన్ సుప్రీంకోర్టు రైజ్ చేసింది. సో సుప్రీంకోర్టు గవర్నమెంట్ యొక్క విధానాన్ని కోవిడ్-19 పాండమిక్ మేనేజ్మెంట్లోను, కోవిడ్-19 వ్యాక్సినేషన్లోనూ క్వశ్చన్ చేసింది. సాధారణంగా కోర్ట్స్లో గవర్నమెంట్ క్వశ్చన్ చేసింది, సుప్రీంకోర్టు క్వశ్చన్ చేసింది అంటే గవర్నమెంట్ రిప్రజెంటేటివ్గా ఎవరు వెళ్తారు? అటార్నీ జనరల్ వెళ్తారు. సాధారణంగా అటార్నీ జనరల్ ఉంటారు. సో అటార్నీ జనరల్ హైయెస్ట్ లా ఆఫీసర్ ఆఫ్ ఇండియా అనమాట. హూ ఈజ్ అటార్నీ జనరల్? హీ ఈజ్ ద హైయెస్ట్ లా ఆఫీసర్ ఆఫ్ ఇండియా. ఆయన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తరపున వాదిస్తాడు సుప్రీంకోర్టులో కానీ, లేదా ఇతర రాష్ట్ర హైకోర్ట్స్లో కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తరపున వాదిస్తాడు. అయితే హూ ఈజ్ సొలిసిటర్ జనరల్? మనం న్యూస్లో చూస్తుంటాం, ఒక ప్రైస్ కోసం అడిగినప్పుడు తుషార్ మెహతా గారు ఆన్సర్ ఇచ్చారు. సో హూ ఈజ్ తుషార్ మెహతా? సో తుషార్ మెహతా ఈజ్ ద సొలిసిటర్ జనరల్ ఆఫ్ ఇండియా. హూ ఈజ్ సొలిసిటర్ జనరల్? సెకండ్ లా ఆఫీసర్ ఆఫ్ ఇండియా. అటార్నీ జనరల్కి తన లా ఆఫీస్లోని డ్యూటీస్ని డిస్బర్స్ చేసేటువంటి టైంలో తగినటువంటి హెల్ప్ని, అసిస్టెన్స్ను అందించేటువంటి ఇంకొక లా ఆఫీసరే సొలిసిటర్ జనరల్. ఆయన అటార్నీ జనరల్కి సబార్డినేట్గా ఉంటారు. అంతేకాకుండా అడిషనల్ సొలిసిటర్ జనరల్ కూడా ఉంటారు. సో ఆయన థర్డ్ లా ఆఫీసర్. అయితే అటార్నీ జనరల్ ఈజ్ ఏ కాన్స్టిట్యూషనల్ ఆఫీస్. మనకు ఆర్టికల్ 76 కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాలో
నిర్దిష్టంగా చెప్పబడినటువంటి కాన్స్టిట్యూషనల్ ఆఫీస్ అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా. హూ ఈజ్ అవర్ అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా? ప్లీజ్ కమెంట్ ఇన్ ద కమెంట్ సెక్షన్. సో దిస్ ఇస్ ద కాన్స్టిట్యూషనల్ ఆఫీస్. మరి ఈ సొలిసిటర్ జనరల్ ఏ కాన్స్టిట్యూషనల్ ఆఫీస్? నో, సొలిసిటర్ జనరల్ ఒక కాన్స్టిట్యూషనల్ ఆఫీస్ కాదు, కేవలం చట్టబద్ధంగా ఏర్పాటు చేయబడినటువంటి ఒక పొజిషన్ అనమాట. నార్డ్లింక్ అండర్ సీ పవర్ కేబుల్. నార్డ్లింక్ అనేటువంటి ఒక సముద్రాంతర్గత పవర్ కేబుల్ను స్టార్ట్ చేశాయి ఏ దేశాలు? వెరీ ఇంపార్టెంట్, డైరెక్ట్ క్వశ్చన్ ఇలా రావచ్చు. నార్డ్లింక్ అండర్ సీ పవర్ కేబుల్ కనెక్ట్స్ బిట్వీన్ విచ్ టూ నేషన్స్? జర్మనీ అండ్ నార్వే. సో జర్మనీకి నార్వేకి మధ్య సముద్రం లోపల పవర్ కేబుల్ను లే చేశారు, అదే నార్డ్లింక్ పవర్ కేబుల్ అనమాట. ఇది ఆల్రెడీ 1 నెల క్రితం నుంచి పనిచేస్తుంది, కానీ ఇప్పుడు అధికారికంగా అఫీషియల్గా ఫార్మల్గా ప్రకటించారు. అయితే దీని ద్వారా ఏం చేసుకుంటాయంటే ఈ 2 దేశాలు వాళ్ళ యొక్క రెన్యూబుల్ పవర్ని, గ్రీన్ పవర్ని డిస్ట్రిబ్యూట్ చేసుకుంటాయి, ఎక్స్చేంజ్ చేసుకుంటాయి ఒకరికొకరు. ఈ ఎక్స్చేంజ్లో భాగంగా సోలార్ అండ్ విండ్ పవర్ని జర్మనీ సప్లై చేస్తే, నార్వే ఏం సప్లై చేస్తుందంటే హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ని సప్లై చేస్తుంది. సో సౌరశక్తిని, పవన శక్తిని జర్మనీ నార్వేకి అందిస్తే, నార్వే తన హైడ్రో ఎలక్ట్రిక్ ప్లాంట్స్లో ఉత్పత్తి అయ్యేటువంటి పవర్ని జర్మనీకి సప్లై చేస్తుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్, నార్డ్లింక్ అండర్ సీ పవర్ కేబుల్. ఇండియాస్ జీడిపి కాంట్రాక్టెడ్ బై 7.3%. వెరీ ఇంపార్టెంట్, భారత ప్రభుత్వం తన ఎస్టిమేట్స్ని రిలీజ్ చేసింది. ప్లీజ్ రిమెంబర్, దిస్ ఇస్ అన్ ఎస్టిమేట్, నాట్ ది యాక్చువల్. సో ఇది కేవలం అంచనా మాత్రమే. సో భారత ప్రభుత్వం అంచనా ప్రకారం మన భారతదేశం యొక్క ఆర్థిక వృద్ధి, జీడిపి వృద్ధి ఎంత ఉంది అంటే -7.3%. కాంట్రాక్టెడ్ అంటే నెగటివ్ గ్రోత్, తగ్గిపోయింది, ష్రింక్ అయింది. సో ష్రాంక్ బై 7.3%. సో మన స్థూల దేశీయోత్పత్తి -7.3%గా నమోదైంది లేదా అంచనా వేసింది భారత ప్రభుత్వం. ఏ ఆర్థిక సంవత్సరానికి? 2020-2021 ఆర్థిక సంవత్సరానికి. అంటే ఈ ఆర్థిక సంవత్సరం పోయిన మార్చ్ 2021లో ముగిసింది. ఈ ఆర్థిక సంవత్సరానికి గాను 7.3% నెగిటివ్ గ్రోత్ రేట్ని రికార్డ్ చేసింది. అంతేకాకుండా ఫస్ట్ 2 క్వార్టర్స్ ఏవైతే ఉన్నాయో అవి వరుసగా -24.4%, -7.4%. టెక్నికల్గా దీన్ని రిసెషన్ పిలుస్తారు. మీరు రిసెషన్ గురించి చదివుంటారు ఎకానమీలో. వెన్ 2 consecutive quarters are in negative, when the growth in GDP of 2 consecutive quarters gone negative, then it is called recession. సో టెక్నికల్గా దీన్ని రిసెషన్ పిలుస్తారు. 2 త్రైమాసికాలు ప్రతికూల స్థూల దేశీయోత్పత్తిలో వృద్ధి ఉంటే అప్పుడు దాన్ని ఆర్థిక మాంద్యం అని పిలుస్తారు. మొన్న లాంచ్ చేసినటువంటి ఎస్టిమేట్స్లో భాగంగా ఓన్లీ 2 రంగాలు మాత్రమే పాజిటివ్ గ్రోత్ని రికార్డ్ చేశాయి. ఒకటి అగ్రికల్చర్, ఫారెస్ట్రీ అండ్ ఫిషింగ్, ఇంకోటి ఎలక్ట్రిసిటీ, గ్యాస్, వాటర్ సప్లై లాంటి యుటిలిటీ సర్వీసెస్ అనమాట. అవి ఎంతెంత అంటే 3.6% అగ్రికల్చర్ అండ్ రిలేటెడ్, ఎలక్ట్రిసిటీ, గ్యాస్ లాంటి యుటిలిటీ సర్వీసెస్ 1.9% వృద్ధి రేటును సాధించాయి. ఇంతకు మించి డీప్గా వెళ్ళాల్సినటువంటి అవసరం లేదు. ఫ్యూచర్లో ఇంకొన్ని ఫ్యాక్ట్స్ దీనికి సంబంధించి మనం డిస్కస్ చేద్దాం. స్టెడ్ఫాస్ట్ డిఫెండర్ 21 అనేటువంటి వార్ గేమ్స్ను కండక్ట్ చేస్తున్నటువంటి సంస్థ ఏది అంటే నాటో, నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్. సో స్ట్రైట్ క్వశ్చన్ వచ్చేటువంటి అవకాశం. ఇది ఎప్పటి నుంచి ఎప్పటి వరకు? మే, జూన్లో జరుగుతుంది. సో అంటే ఇప్పుడు కండక్ట్ చేస్తుంది ఈ వార్ గేమ్స్ని. ముఖ్యంగా మెజారిటీ ఆఫ్ ది ఎక్సర్సైజెస్ ఎక్కడ జరుగుతాయంటే జర్మనీ, పోర్చుగల్, రొమానియాలో జరుగుతాయి. వాట్ ఈజ్ నాటో? నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్. మనకు అట్లాంటిక్ అంటే తెలుసు, అట్లాంటిక్ ఓషన్. దీనికి నార్త్లో ఉన్నటువంటి దేశాలు కలిసి ఫామ్ అయినటువంటి ట్రీటీగా చెప్పుకోవచ్చు. మనం సింపుల్గా చెప్పుకోవాలంటే మొత్తం 30 యూరోపియన్ అండ్ నార్త్ అమెరికన్ కంట్రీస్ కలిసి ఏర్పాటు చేసినటువంటి ఆర్గనైజేషనే నాటో అనమాట. ఇది ఒక స్ట్రాటజిక్ ఆర్గనైజేషన్గా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఏదైనా ఈ దేశాల్లో ఉన్నటువంటి వాళ్ళకి యుద్ధానికి సంబంధించినటువంటి హెల్ప్ అవసరమైనా కూడా వీళ్ళు హెల్ప్ చేస్తూ ఉంటారు. అంటే స్ట్రాటజిక్ హెల్ప్ కూడా అందిస్తూ ఉంటారు నాటో ఆర్గనైజేషన్ తరపున. సో ఇప్పుడు అందుకే నాటో తరపున వార్ గేమ్స్ కండక్ట్ చేస్తున్నారు. ఇట్ ఈస్ ఎ షో ఆఫ్ స్ట్రెంగ్త్ అనమాట. అంటే వాళ్ళ యొక్క పవర్ని ఇది ఎగ్జిబిట్ చేస్తున్నారు ప్రపంచ దేశాలకు. నాటో ఆర్మీని కూడా మెయింటైన్ చేస్తుంది నాటో తరపున, నాటో ఆర్గనైజేషన్ తరపున. సో స్టెడ్ఫాస్ట్ డిఫెండర్ 21 ఈజ్ కండక్టెడ్ బై నాటో. దీస్ ఆర్ ద వార్ గేమ్స్ అనమాట ఇవి. సో ఎప్పటి నుంచి ఎప్పటి వరకు? మే నుంచి జూన్ వరకు. ముఖ్యంగా జర్మనీ, పోర్చుగల్ అండ్ రొమానియా దేశాల్లో ఇవి జరుగుతుంది.
సో కొన్ని ఇంపార్టెంట్ పాయింటర్స్ చూద్దాం. జబ్పే లాంచ్డ్ ఇండియాస్ ఫస్ట్ లెండింగ్ ప్లాట్ఫామ్ అండ్ క్రిప్టో కరెన్సీ ఎక్స్చేంజ్. క్రిప్టో గురించి మనం డిస్కస్ చేసాం. అలా క్రిప్టో కరెన్సీలో ఎక్స్చేంజ్ చేసేటువంటి ఒక లెండింగ్ ప్లాట్ఫామ్ని లాంచ్ చేసినటువంటి ఆర్గనైజేషన్ ఏది అంటే జబ్పే. సో ఇది స్ట్రైట్ పాయింట్, ఇంతకు మించి డిస్కస్ చేయడానికి ఏం లేదు. ఇంటర్నేషనల్ ఆస్ట్రోనామికల్ యూనియన్స్ వర్కింగ్ గ్రూప్ ఫర్ ప్లానటరీ సిస్టమ్ నామెన్క్లేచర్ gave approval for naming 8 features in the moon with Chinese names around the location where China's Chang'e 5 spacecraft landed in December. ఇంటర్నేషనల్ ఆస్ట్రోనామికల్ యూనియన్, ఈ ఇంటర్నేషనల్ ఆస్ట్రోనామికల్ యూనియన్ తరపున ఒక వర్కింగ్ గ్రూప్ ఫర్ ప్లానటరీ నామెన్క్లేచర్ ఉంది. అయితే వీళ్ళు ఇప్పుడు చంద్రుడి మీద ఉన్నటువంటి 8 భూభాగాలకు 8 ఫీచర్స్కి నేమ్స్ ప్రకటించారు. అయితే ఈ నేమ్స్ని చైనీస్ నేమ్స్గా అనౌన్స్ చేశారు. చైనీస్ లాంగ్వేజ్లో ఉన్నటువంటి నేమ్స్ని అనౌన్స్ చేశారు 8 ఫీచర్స్కి. ఈ ఫీచర్స్ ఎక్కడున్నాయి అంటే చైనా యొక్క చాంగ్ఈ 5 స్పేస్ క్రాఫ్ట్ ఎక్కడ ల్యాండ్ అయిందో దాని సరౌండింగ్స్లో ఉన్నాయి. మనం చాలాసార్లు డిస్కస్ చేసాం వాట్ ఈస్ ద లూనార్ మిషన్ ఆఫ్ చైనా. ఇప్పుడు రాబోతుంది చాంగ్ఈ 6 అనమాట. జనరల్గా చాంగ్ఈ ఇస్ ద సిరీస్ ఆఫ్ లూనార్ మిషన్స్ ఆఫ్ చైనా. చాంగ్ఈ 5 డిసెంబర్ 2020లో వాళ్ళు లాంచ్ చేశారు. అక్కడ ల్యాండ్ అయినటువంటి లొకేషన్కి దగ్గరలో ఉన్నటువంటి ప్రాంతాలని పేరు పెట్టింది ఇంటర్నేషనల్ ఆస్ట్రోనామికల్ యూనియన్లో ఉన్నటువంటి వర్కింగ్ గ్రూప్ ఫర్ ప్లానటరీ సిస్టమ్ నామెన్క్లేచర్. సో వాట్ ఈస్ ద హెడ్ క్వార్టర్స్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఆస్ట్రోనామికల్ యూనియన్? Paris, France. So this is for today. Thank you so much for watching. Please like, share and subscribe to Minds Academy. Please share your feedback in the comment section. Thank you so much.